विश्व का राज्य भाग आने में इतनी देरी क्यों? ఓం శాంతి. విశ్వ రాజ్య భాగ్యం రావడంలో ఇంత ఆలస్యం ఎందుకు? बच्चों की खास कमी जिसके सुधार का समय को भी है इंतजार. పిల్లలు తమలోని ముఖ్య లోపాన్ని సరిదిద్దుకునేంత వరకు సమయం కూడా ఎదురు చూస్తున్నది. आज अमृत वेले चारों ओर के बच्चों में ఈ రోజు అమృత్ వేళ నలువైపులా ఉన్న పిల్లలలో एक बात जो ज्ञान का फाउंडेशन है ఒక విషయం, జ్ఞానం యొక్క ఫౌండేషన్ ఏదైతే ఉందో वो फाउंडेशन देखा. ఆ ఫౌండేషన్ని చూశారు. ఫౌండేషన్ అంటే పునాది. वो फाउंडेशन है निश्चय. ఆ ఫౌండేషన్ అయింది నిశ్చయము. इसके बारे में क्या कहा हुआ है? ఈ నిశ్చయాన్ని గురించి ఏం చెప్పి ఉన్నారు? निश्चय बुद्धि विजयते. నిశ్చయ బుద్ధి విజయంతి. ఎవరు నిశ్చయ బుద్ధిలు అయి ఉంటారో వారు విజయాన్ని పొందుతారు అని. तो आप सबका निश्चय देखा. మీ అందరి యొక్క నిశ్చయాన్ని చూశారు. सभी का नंबरवार बाप में तो निश्चय है ही. అందరికీ నంబర్ వార్ తండ్రి పైన నిశ్చయం అయితే ఉండనే ఉన్నది. उसकी निशानी है దాని యొక్క గుర్తులైనవి सभी बाप को पहचान करके बाप के बने हैं. అందరూ తండ్రిని గుర్తించి తండ్రి వారిగా అయ్యారు. और यहाँ भी आए हैं. మరి ఇక్కడ కూడా తండ్రి సన్ముఖంలోకి వచ్చి ఉన్నారు. बाप से मिलने के लिए. తండ్రిని కలవడం కోసం. तो बाप में हर एक बच्चे का टूट निश्चय है. తండ్రి పైన అయితే ప్రతి ఒక్కరికి అగాఢమైన నిశ్చయం అనేది ఉన్నది. लेकिन बाप के साथ और भी निश्चय पक्का होना चाहिए. అయితే తండ్రి పైన నిశ్చయాన్ని జత జతలో ఇంకా నిశ్చయం అనేది ఉండనే ఉండాలి. वो है स्वयं में निश्चय. మరి అవి అయ్యాయి స్వయం పైన నిశ్చయము, ड्रामा में निश्चय డ్రామా పైన నిశ్చయము, और परिवार में निश्चय. మరియు పరివారం పైన నిశ్చయము. इन चार प्रकार के निश्चय में पक्के होना ఈ 4 ప్రకారాలైన నిశ్చయంలో పక్కాగా అవడం अर्थात निश्चय बुद्धि विजयती बनना. అంటే నిశ్చయ బుద్ధి విజయంతిలుగా అవడం. तो चेक करो మరి ఇప్పుడు చెక్ చేసుకోండి. इन चारों प्रकार के निश्चय में ఈ 4 ప్రకారాలైన నిశ్చయములో पक्के बने हैं. పక్కాగా అయ్యారా? बाप के पाठ पर निश्चय बुद्धि, తండ్రి యొక్క పాత్ర పైన నిశ్చయ బుద్ధిలు, अपनी आत्मा के पाठ पर निश्चय बुद्धि, మన యొక్క ఆత్మ యొక్క పాత్ర పైన నిశ్చయ బుద్ధిలు, और ड्रामा पर निश्चय बुद्धि. जो हो रहा है सब డ్రామా పైన నిశ్చయ బుద్ధి. ఏమైతే జరుగుతూ ఉందో అవన్నీ सब कल्याणकारी. అన్ని కళ్యాణకారినే అని. कोई ड्रामा की बात को लेकर के अंदर अंदर या बाहर या वाचा में డ్రామా యొక్క మాటల్ని తీసుకొని లోపల కానీ బయట కానీ వాచాలో కానీ झगड़ा पट्टी नहीं चलेगा. జగడాలు తంటాలు ఇవన్నీ ఏమి ఇక్కడ చల్లవు. सब बातों में सेट. అన్ని విషయాల్లో సెట్ అవ్వాలి. निश्चय का फाउंडेशन सदा पक्का है. నిశ్చయం యొక్క ఫౌండేషన్ అయితే సదా పక్కాగా ఉంది. अपने आप में निश्चय, बाप में निश्चय और ड्रामा की हर सीन को देखते हुए उसमें भी पूरा निश्चय. స్వయం పైన అయితే నిశ్చయము, తండ్రి పైన నిశ్చయము మరియు డ్రామా యొక్క ప్రతి ఒక్క సీనును చూస్తూ అందులో కూడా పూర్తి నిశ్చయము. सदा इसी निश्चय के आधार पर आगे बढ़ते चलो. సదా ఈ నిశ్చయం యొక్క ఆధారంగా
ముందుకు వెళ్తూ ఉండండి. अपनी जो भी विशेषताएं हैं उनको सामने रखो, कमजोरियों को नहीं, तो अपने आप में फेथ रहेगा। మీ యొక్క విశేషతలు ఏమైతే ఉన్నాయో ఆ విశేషతల్ని ఎదురుగా ఉంచుకోండి, బలహీనతల్ని కాదు. మీరు ఎప్పుడైతే మీ విశేషతల్ని ఎదురుగా ఉంచుకుంటారో అప్పుడు మీపైన మీకే మంచిగా నమ్మకం అనేది ఉంటుంది. कमजोरी की बात को ज्यादा नहीं सोचना, तो फिर खुशी में आगे बढ़ते जाएंगे। బలహీనత యొక్క మాటల్ని ఎక్కువగా ఆలోచన చేయకూడదు, అప్పుడే మీరు ఖుషీగా ముందుకి వెళ్ళగలరు. बाप का हाथ लिया तो बाप का हाथ पकड़ने वाले सदा आगे बढ़ते हैं, यह निश्चय रखो। తండ్రి చేతిని మన చేతిలో తీసుకున్నాము పట్టుకున్నాము అంటే తండ్రి చేయి పట్టుకున్న వారు ఎల్లప్పుడూ ముందుకే వెళ్తూ ఉంటారు. ఈ నిశ్చయం అనేది ఉంచుకోవాలి. जब बाप सर्वशक्तिवान है तो उसका हाथ पकड़ने वाले पार पहुंचे कि पहुंचे। తండ్రి సర్వశక్తివంతుడు అంటే అటువంటి తండ్రి యొక్క చేయి పట్టుకున్న వాళ్ళు ఆ తీరానికి చేరుకున్నారు అంటే చేరుకునేస్తారు. चाहे खुद भले कमजोर भी हो, लेकिन साथी तो मजबूत है ना, इसलिए पार हो ही जाएंगे। భలే మనం స్వయం బలహీన ఆత్మలమే కావచ్చు, అయితే మనం ఎవరి చేయి అయితే పట్టుకున్నామో వాళ్ళు శక్తిశాలి కదా, అందువల్ల తప్పక మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేరుకుంటాం. सदा निश्चय बुद्धि विजय रत्न, इसी स्मृति में रहो। సదా నిశ్చయ బుద్ధి విజయీ రతన్, ఈ స్మృతిలో ఉండాలి. अव्यक्त वाणी तारीख 28 दिसंबर 1982 पृष्ठ 19 आदि। అవ్యక్తవాణి తేదీ 28 డిసెంబర్ 1982. बाप पर निश्चय, తండ్రి పైన నిశ్చయము, ऐसे ही बाप के ऊपर निश्चय। అలానే తండ్రి పైనను నిశ్చయం ఉండాలి. जब एक बार पक्का निश्चय कर लिया ఎప్పుడైతే ఒక్కసారి పక్కా నిశ్చయ బుద్ధి అయిపోయారో నిశ్చయం చేసుకున్నారు అంటే कि इस नाम वाला, इस रूप वाला, ఈ పేరు కలిగిన వ్యక్తి, ఈ రూపము కలిగిన వారు, इस धाम वाला, इस गुणों वाला, ఈ ధామం వారు, ఈ గుణాలు కలిగిన వారు, इस कर्तव्य वाला हमारा बाप है। ఇలాంటి కర్తవ్యాలు చేసేవారు మా తండ్రి అయ్యారు అని. वो हमारा बाप भी है, टीचर भी है, सदगुरु है, तीनों ही पार्ट है उस व्यक्तित्व के द्वारा चल रहा है। ఆయన మా తండ్రిను అయ్యారు, టీచరు అయ్యారు, సద్గురు అయ్యారు. ఈ మూడు పాత్రలు ఆ ఒక్క వ్యక్తిత్వం ద్వారా నడుస్తున్నాయి. आज निश्चय पैदा हो, कल कोई हमको हिला जाए, ఈ రోజు భలే నిశ్చయ బుద్ధిలు అవుతారు, రేపు ఎవరైనా మనల్ని వచ్చి కదిలించేశారు, హల్చల్లో తీసుకొచ్చారు అంటే और अनिश्चय पैदा हो जाए మరి అనిశ్చయం అనేది ఉత్పన్నమైపోతుంది. तो अनिश्चय बुद्धि कहे जाएंगे, निश्चय बुद्धि कहे जाएंगे। అటువంటి వారిని అనిశ్చయ బుద్ధిలు అంటారా లేక నిశ్చయ బుద్ధిలు అంటారా? है अनिश्चय बुद्धि हो गए వారిని అనిశ్చయ బుద్ధిలనే అంటారు. तो बाप पर भी पूरा निश्चय हो। తండ్రి పైనను పూర్తి నిశ్చయం అనేది ఉండాలి. बाप को पहचाना, తండ్రిని గుర్తించారు అంటే बाप के ऊपर निश्चय हुआ, తండ్రి పైన నిశ్చయం అయింది అంటే तो एक बार निश्चय होने के बाद फिर कभी भी संशय नहीं होना चाहिए। ఒక్కసారి నిశ్చయ బుద్ధిలు అయిన తర్వాత ఎప్పుడు కూడా సంశయంలోకి రాకూడదు. अगर संशय होता है ఒకవేళ సంశయం వస్తుంది అంటే तो समझो हम दूसरे धर्म में कन्वर्ट हो रहे हैं। తెలుసుకోండి, స్వయానికి మేము వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి వారిమి అని. नहीं तो बाप ने तो कहा है कि अपने धर्म में पक्का रहना चाहिए। లేదంటే బాబా అన్నారు మన యొక్క ధర్మంలోనే పక్కాగా ఉండాలి అని. भक्ति मार्ग में भी कहते हैं स्वधर्मे निधनम से परधर्मो भयावह। భక్తి మార్గంలోనూ అంటారు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ, అంటే స్వయం యొక్క ధర్మంలో ఉండడమే మంచిది, పరాయ ధర్మంలోకి వెళ్తే చాలా భయంకరంగా ఉంటుంది అని. बेहद का बाप कहते हैं బేహద్దు యొక్క తండ్రి అంటారు तुमको लौकिक बाप में तो कभी भी संशय नहीं होता है। మీకు లౌకిక తండ్రి పైన అయితే ఎప్పుడు కూడా సంశయం అయితే రాదు.
जो हद का वर्षा देने वाला है, ఎవరైతే హద్దు యొక్క వారసత్వం ఇచ్చేటటువంటి వారు ఉన్నారో ఆ తండ్రి పైన మీకు ఎప్పుడూ అనిశ్చయ బుద్ధి కారు మీరు. उसका दिया हुआ वर्षा एक जन्म भी चलेगा चलेगा नहीं चलेगा कोई पक्का नहीं. లౌకిక తండ్రి ఏదైతే వారసత్వం ఇస్తారో అది ఒక్క జన్మానికి కూడా అంతిమ వరకు పూర్తిగా ఉంటుంది అని ఏ ప్రకారమైన గ్యారంటీ అయితే లేనే లేదు. और मैं तो 21 जन्मों का पक्का वर्षा देता हूँ. నేనైతే 21 జన్మలకి పక్కా వారసత్వం అనేది ఇస్తాను. 21 जन्मों के आधार पर 21 జన్మల ఆధారం పైన 63 जन्मों के भी हिसाब किताब बन जाते हैं. 63 జన్మల లెక్కాచారం కూడా తయారవుతుంది. तो ऐसे बेहद के बाप में तो कब संशय नहीं होना चाहिए. అటువంటి బేహద్దు తండ్రి పైన అయితే ఎప్పుడు కూడా సంశయం అనేది రానే రాకూడదు. इसलिए बाप कहते हैं అందుకే బాబా అంటారు, निश्चय बुद्धि विजयते संशय बुद्धि विनश्यते. నిశ్చయ బుద్ధి విజేతే సంశయ బుద్ధి వినశ్యతి. అంటే నిశ్చయ బుద్ధిలు విజయాన్ని పొందుతారు, అనిశ్చయ బుద్ధి అంటే అనిశ్చయ బుద్ధిలు వినాశనాన్ని పొందుతారు అని అర్థం. अगर बाप में थोड़ा भी संशय आया ఒకవేళ తండ్రి పైన కొంచెమైనా సంశయం వచ్చింది అంటే तो पद का विनाश हो जाएगा. పదవి యొక్క వినాశం అనేది అయిపోతుంది. दूसरे धर्म में कन्वर्ट होंगे వేరే ధర్మాలలో కన్వర్ట్ అయిపోతారు అటువంటి వారు. तो दूसरे धर्म वाले दास दासी बना करके रखेंगे. వేరే ధర్మం వారు దాసదాసీలుగా తయారు చేసి పెట్టుకుంటారు. तो कभी भी संशय नहीं लाना चाहिए. ఎప్పుడు కూడా సంశయం అనేది రానివ్వకూడదు. స్వయంలో स्वयं पर निश्चय. స్వయం పైన నిశ్చయము. बाप के बारे में तो सभी कहते हैं मेरा बाबा और मैं बाबा का. తండ్రి గురించి అయితే అందరూ అంటారు, తండ్రి నావారు, నేను తండ్రి వారిని అని. बाप के ऊपर मेरा कह करके पूरा बाप का अधिकार प्राप्त कर लिया. తండ్రిని తండ్రి నావారు అని అంటూ తండ్రి పైన పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. सदा बाप के द्वारा अधिकारी बन సదా తండ్రి ద్వారా అధికారులయ్యి सर्व खजानों के अधिकारी बन गए. సర్వ ఖజానాలకి అధికారులుగా అయిపోయారు. साथ में स्वयं भी निश्चय जरूरी है. జతలో స్వయం పైన కూడా నిశ్చయం అనేది చాలా అవసరం. स्वयं निश्चय क्यों जरूरी है? స్వయం పైన నిశ్చయం ఎందుకు తప్పనిసరి? क्योंकि अगर स्वयं में निश्चय नहीं है ఎందుకనంటే ఒకవేళ స్వయం పైన నిశ్చయం లేదు అంటే तो दिल शकस्त हो जाते हैं. దిల్ షికిస్ అంటే మనసు దుఃఖి అయిపోతుంది. और स्वयं निश्चय यही है స్వయం పైన నిశ్చయము అంటే ఇదే అయింది, कि मैं बाप द्वारा स्वमानधारी हूँ. నేను తండ్రి ద్వారా స్వమానధారి ఆత్మ అయ్యాను, बाप द्वारा स्वराज्य अधिकारी हूँ. తండ్రి ద్వారా స్వరాజ్య అధికారి అయ్యాను. स्वयं बाप ने मुझे कितने स्वमान दिए हैं. స్వయం తండ్రి నాకు ఎంత స్వమానం ఇచ్చారు. एक एक स्वमान को स्मृति में लाओ ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలో తీసుకురండి, तो कितना नशा चढ़ जाता है. ఎంత నశ అనేది ఎక్కుతుంది. आजकल किसी को भी कोई टाइटल मिलता है ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా టైటిల్ లభిస్తుంది అంటే तो भी अपना कितना भाग्य समझते हैं. వారు స్వయాన్ని ఎంతో భాగ్యశాలిలు అని అనుకుంటారు.
ఎవరి నుండైనా ఏదైనా టైటిల్స్ లభించాయి అంటే. लेकिन आप बच्चों को एक एक सम्मान किसने दिया है? అయితే పిల్లలైన మీకు ఒక్కొక్క స్వమానం ఎవరిచ్చారు? स्वयं बाप दादा ने हर बच्चे को सम्मानधारी बनाया। స్వయం బాప్ దాదా ఒక్కొక్క పిల్లల్ని స్వమానధారీలుగా చేశారు. तो एक एक सम्मान को याद करते खुशी में उड़ते रहो। ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలో తెచ్చుకొని ఖుషీలో ఎగురుతూ ఉండండి. स्वयं में भी इतना सदा निश्चय का नशा रहे స్వయంలో కూడా ఎల్లప్పుడూ ఈ నిశ్చయం యొక్క నశ అనేది ఉండనే ఉండాలి. कि मैं बाप द्वारा स्वराज्य अधिकारी, నేను తండ్రి ద్వారా స్వరాజ్య అధికారి ఆత్మ అయినాను అని. समान अधिकारी, कोटों में कोई एक आत्मा हूँ। స్వమాన అధికారి, కోటిలో కొందరిలో కూడా కొందరైన ఆత్మ నేను అని అనుకోవాలి. जैसे बाप में निश्चय है तो साथ में स्वयं में भी निश्चय आवश्यक है। ఏ విధంగా తండ్రి పైన నిశ్చయం ఉందో అదే విధంగా జతలో స్వయం పైన కూడా నిశ్చయం అనేది చాలా తప్పనిసరి. क्योंकि अगर स्वयं में निश्चय है ఒకవేళ స్వయం పైన నిశ్చయం ఉంది అంటే तो जहाँ निश्चय है वहाँ हर कर्म में निश्चय बुद्धि, ఎక్కడ నిశ్చయం అనేది ఉంటుందో అక్కడ ప్రతి కర్మలో నిశ్చయ బుద్ధి अर्थात समानधारी, అంటే స్వమానధారీలయ్యారు. विजयी। స్వమానధారి అంటేనే విజయీ ఆత్మలు. और निश्चय का अर्थ ही है सफलता। నిశ్చయాన్ని అర్థమే అయింది సఫలత. ऐसे नहीं कि हमारा तो बाप में निश्चय है, అలా ఏమీ కాదు, మాకు తండ్రి పైన అయితే నిశ్చయం ఉన్నది. बाप में है वो तो बहुत अच्छा, తండ్రి పైన నిశ్చయం ఉంది అంటే ఇది చాలా మంచి విషయమే, బానే ఉంది. लेकिन साथ में बाप के स्वयं का नशा भी आवश्यक है। అయితే జతలో తండ్రి జతలో స్వయం యొక్క నిశ్చయాన్ని ఆవశ్యకత అంటే అవసరం కూడా ఎంతో ఉంది. वो नशा है मैं कौन। ఆ నశ అయింది నేనెవరు. एक एक समान को याद करो ఒక్కొక్క స్వమానాన్ని స్మృతి తెచ్చుకోండి. तो निश्चय और नशा आपके चलन और चेहरे से दिखाई दे। నిశ్చయము మరియు నశ మీ నడవడిక మరియు మీ ముఖము ద్వారా కనిపిస్తుంది, వ్యక్తమవుతుంది. अभी भी दिखाई दे रहा है ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నది, और दिखाई देता रहेगा। మరి ఇతరులకి కనిపిస్తూనూ ఉంటుంది సదా. जो बच्चे निश्चय बुद्धि हैं ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధిలో उनको क्या होगा? इस बात पर निश्चय, ఏ మాట పైన నిశ్చయమో अपनी आत्मा के ऊपर निश्चय है कि मैं आत्मा ज्योति बिंदु हूँ। స్వయం ఆత్మ పైన నిశ్చయం అనేది ఉండాలి. నేను ఆత్మ జ్యోతిర్బిందు. 84 जन्म लेने वाली बाप की स्थिति दिया, 84 జన్మలు తీసుకునేటటువంటి తండ్రి యొక్క చాలా చాలా సమయం తర్వాత తప్పిపోయి దొరికినటువంటి ఆత్మని అని. अव्वल किस्म की आत्मा मैं हूँ। అవ్వల్ నంబర్ స్మృతి స్వరూపాత్మ నేనయ్యాను అని. क्या? और आत्माएं तो कम जन्म लेंगी, మిగతా ఆత్మలు ఎవరైతే ఉన్నారో వేరే వేరే ధర్మ ఆత్మలు వాళ్ళు తక్కువ జన్మలు తీసుకుంటారు. ऑलराउंड शक्ति चक्र में पार्ट नहीं बजा लेंगे। ఆల్ రౌండ్ సృష్టి చక్రలో పాత్ర అయితే అభినయించరు. और मेरा पार्ट तो మరి నా పాత్ర అయితే इस शक्ति रूपी चक्र में शक्ति रूपी ड्रामा कहो, ఈ సృష్టి చక్రంలో సృష్టి రూపీ నాటకం అనండి, సృష్టి రూపీ नाटक कहो, నాటకం అనండి, उसमें ऑलराउंड पार्ट है। అందులో ఆల్ రౌండ్ పాత్ర, हीरो हीरोइन के साथ హీరో హీరోయిన్ లాంటి పాత్ర.
नाटक में ड्रामा में सबसे ऊंचा पार्ट किसका होता है? నాటకంలో డ్రామాలో అందరికంటే ఉన్నతమైన పాత్ర ఎవరిదై ఉంటుంది? हीरो हीरोइन का। హీరో హీరోయిన్దే అయి ఉంటుంది. हीरो हीरोइन ऑलराउंड पार्ट बजाते हैं, 84 जन्म लेने वाले हैं। హీరో హీరోయిన్ ఆల్రౌండ్ పాత్ర అభినయిస్తారు, పూర్తి 84 జన్మలు తీసుకునేవారు. उनके साथ जन्म जन्मांतर मुझे भी पार्ट बजा। వారి జత జతలో జన్మ జన్మాంతరాలు నేను కూడా పాత్ర అభినయించాలి. ये पक्का निश्चय बुद्धि हो। ఇలా పక్కా నిశ్చయ బుద్ధిలుగా ఉండాలి. हम ज्ञान सूर्य के बच्चे हैं। మనం జ్ఞాన సూర్యుని యొక్క సంతానము. जब हम ज्ञान सूर्य के बच्चे हैं ఇప్పుడు మనం జ్ఞాన సూర్యునికి సంతానం అయ్యాము అంటే तो सूर्यवंशी हुए या चंद्रवंशी हुए या इस्लाम वंशी या कौन సూర్యవంశీలయ్యారా, చంద్రవంశీలయ్యారా, లేక ఇస్లాం వంశీలయ్యారా, से वंशी हुए, ఏ వంశీలయ్యారు? इस बात पर अगर निश्चय है ఒకవేళ ఈ విషయంలో నిశ్చయం ఉంది అంటే तो निश्चय ठीक है। ఆ నిశ్చయం సరిగా ఉన్నట్టు. अगर निश्चय डोल जाता है ఒకవేళ నిశ్చయం హల్చల్లో వస్తుంది అంటే, संशय आने लगता है సంశయం రావడం మొదలవుతుంది అంటే तो फिर ज्ञान की गहराई में जाना चाहिए। ఆ జ్ఞానం యొక్క లోతులోకి వెళ్ళాలి. क्या कैसे ज्ञान की गहराई में जाएंगे? ఎలా జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తారు? जितना जितना आत्म की स्थिति में स्थित रहेंगे, ఎంతెంత ఆత్మిక స్థితిలో స్థితులవుతారో, बिंदु रूप में स्थित होने के प्रयास करेंगे, బిందు రూపంలో స్థితమయ్యే అభ్యాసం చేస్తారో उतना वो बीज जो है परिपक्व बनेगा। అంతగా ఆ బీజం పరిపక్వం అవుతుంది. कौन सा बीज? ఏ బీజము? आत्मा रूपी बीज परिपक्व बनेगा ఆత్మరూపీ బీజం పరిపక్వంగా తయారవుతుంది. और जैसे ही మరియు ఏ విధంగా धरणी में डाला जाएगा, ఆ భూమిలో వేయడం మొదలు పెట్టాము అంటే और उस पर थोड़ा भी बाबा के ज्ञान का महावाक्यों का छींटा पड़ेगा, ఎప్పుడు భూమిలో వేసిన తర్వాత కొంచెమైనా సరే తండ్రి యొక్క మహావాక్యాలు అనేటటువంటి జ్ఞానజలం యొక్క తుంపర్లో పడినప్పటికిను तो वो अंकुर बन करके उगरेगा जरूर। అవి మొలకెత్తి మొక్క రావడం తప్పనిసరిగా రానే వస్తుంది. तो क्या करना है? అందువల్ల ఏం చేయాలి? अगर संशय बुद्धि हो जाए ఒకవేళ సంశయ బుద్ధిలుగా అయిపోయారు అంటే तो क्या करना है? ఏం చేయాలి? आत्म की स्थिति में रहने की पक्की प्रैक्टिस करना है। ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి పక్కా అభ్యాసం చేయాలి. बिंदु रूप बनने की पक्की प्रैक्टिस करना है। బిందు రూపులు అయ్యేటటువంటి పక్కా అభ్యాసం చేయాలి. जितना बीज रूप स्टेज में टिकेंगे ఎంత బీజరూప స్టేజ్లో స్థితం అవుతారో उतना विस्तार अपने आप होता जाएगा। విస్తారం అనేది తనంతట అదే అవుతూ ఉంటుంది. मनन चिंतन मंथन जरूर चलेगा। మనన చింతన మంతన తప్పక నడుస్తుంది. ये हो नहीं सकता कि आत्म की स्थिति में स्थित रहने का प्रैक्टिस करने वाले का मनन चिंतन मंथन ఇలా సాధ్యమే లేదు. ఆత్మిక స్థితిలో స్థితులయ్యే అభ్యాసం ఎవరు చేస్తున్నారో వాళ్ళలో మనన చింతన మంతన నడవదు అని అనడానికి సాధ్యం లేదు. चिंतन मंथन चलेगा तो हमें अपने पार्टी की जानकारी 84 जन्मों की भी हो जाएगी। మనన చింతన మంతన ఎప్పుడు మనలో నడుస్తూ ఉంటుందో, మనం ఆత్మిక స్థితిలో స్థితులయ్యాము అంటే మనన చింతన మంతన నడుస్తుంది. మనన చింతన మంతన నడుస్తుంది అంటే మన 84 జన్మల గురించి మనం తెలుసుకుంటాం. अपने में निश्चय, आत्मा में निश्चय। మన పైన నిశ్చయము అంటే మన ఆత్మ పైన నిశ్చయం. कभी भी निगेटिव संकल्प ना आए अपने लिए। స్వయం ప్రతి ఎప్పుడు కూడా నెగటివ్ అంటే వ్యర్థ అశుద్ధ సంకల్పాలు అనేది రానే రాకూడదు. सदैव ऊंचे से ऊंचे संकल्प आए। ఎల్లప్పుడూ ఉన్నతోన్నతమైన సంకల్పాలు రావాలి స్వయం ప్రతి కూడా. मैं श्रेष्ठ आत्मा हूँ। నేను శ్రేష్ఠ ఆత్మని అని. ऊंचे से ऊंचे बाप का
अच्छा ఆ, నేను ఉన్నతోన్నతుడైనటువంటి తండ్రి యొక్క సంతానాన్ని. स्वयं पर निश्चय స్వయం పైన నిశ్చయము. क्या विल पावर होनी चाहिए या ఏమన్నారు? స్వయం పైన నిశ్చయం అంటే విల్ పవర్ అనేది ఉండాలి. नहीं होनी चाहिए? విల్ పవర్ ఉండాలనా ఉండకూడదా? विल पावर है, मैं आत्मा हूं, मैं आत्मा किसका बच्चा हूं? విల్ పవర్ ఉంది మనలో. నేను ఆత్మ జ్యోతిర్బిందు. నేను ఆత్మ జ్యోతిర్బిందు ఎవరి సంతానాన్ని? बाप का बच्चा हूं। తండ్రి యొక్క సంతానాన్ని. तो पक्का निश्चय है या कच्चा निश्चय है? పక్కా నిశ్చయమా ఇది, లేదా మన పరిపక్వం కానటువంటి నిశ్చయమా? अगर पक्का निश्चय है बाप का बच्चा हूं, పక్కా నిశ్చయం అయినట్లయితే నేను తండ్రి సంతానాన్ని అని. बाप अमरनाथ है तो తండ్రి అమరనాథుడు అంటే बच्चा भी कैसा होगा? మరి పిల్లలు కూడా, సంతానం కూడా ఎలా ఉంటారు? अमर होगा। అమరంగానే ఉంటారు. कितने जन्म लेने वाला हुआ? ఎన్ని జన్మలు తీసుకునేవారై ఉంటారు? 84 जन्म लेने वाला हुआ। 84 పూర్తి 84 జన్మలు తీసుకునేవారై ఉంటారు. जन्म लेने वाला मैं बच्चा आत्मा हूं, तो कितनों की लिस्ट में आने वाला हुआ? నేను 84 జన్మలు తీసుకునేటటువంటి తండ్రి యొక్క సంతానము అంటే మరి నేను ఏ లిస్ట్లో వచ్చేటటువంటి ఆత్మని? 4.5 लाख जो जीते जी स्वर्ग में जाएंगे उस लिस्ट में आने वाला मैं बच्चा हूं। ఎవరైతే 4.5 లక్షలు జీవించి ఉన్నట్లే స్వర్గానికి వెళ్తారు కదా, ఆ లిస్ట్లో వచ్చేటటువంటి ఆత్మని నేను. ये स्वयं पर निश्चय पक्का होना चाहिए कि नहीं होना चाहिए? ఇలా నిశ్చయం అనేది స్వయం పైన పక్కాగా ఉండాలి. कि कन्वर्ट होने वाला हूं? పక్కా నిశ్చయం ఉండాలనా ఉండదా? లేదా నేను కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మనా? शरीर छोड़ दूंगा? శరీరం వదిలేస్తానా? दूसरे धर्म में चंद्रवंश में चला जाऊंगा? इस्लाम వేరే ధర్మాల్లో వెళ్ళేటటువంటి ఆత్మనా? చంద్రవంశంలో లేదా ఇస్లాం వంశంలో वंश में चला जाऊंगा? नहीं, వెళ్ళేటటువంటి ఆత్మనైతే కాదు కదా. కాదు. हमें तो बाप आया हुआ है, बाप यहीं आकर के हमको वर्षा देने के लिए आया हुआ है। మాకైతే తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి మాకు వారసత్వం ఇక్కడే ఇస్తారు, ఇప్పుడే ఇస్తారు. जो विधर्मी है वो बाप से वर्षा इस जीवन में नहीं ले सकेंगे। ఎవరు విధర్మీలు ఉంటారో వాళ్ళు తండ్రి ద్వారా వారసత్వం ఈ జన్మలో తీసుకోలేరు. ये आत्मा के ऊपर निश्चय होना चाहिए। ఇలా మన ఆత్మ పైన మనకి పూర్తి నిశ్చయం ఉండాలి. మేము ఇదే జన్మలో తండ్రి నుండి ఇక్కడే వారసత్వాన్ని పొందేటటువంటి ఆత్మలమి అని. आत्म निश्चय, ఆత్మ నిశ్చయం అనేది ఉండాలి. मैं परमात्मा बाप का ऐसा आत्मा रूपी बच्चा हूँ। నేను పరమాత్మని యొక్క ఆత్మరూపి అటువంటి సంతానాన్ని, वो पूरे 84 जन्म लेने वाली आत्मा हूँ। పూర్తి 84 జన్మలు తీసుకునేటటువంటి ఆత్మని. ब्रह्मा की तरह 50 वर्ष कम भी नहीं। బ్రహ్మలాగా 50 సంవత్సరాలు తక్కువ కూడా కాదు. क्या ఏమన్నారు? मैं सूक्ष्म शरीर धारण करने वाली आत्मा नहीं हूँ। నేను సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసేటటువంటి ఆత్మని కూడా కాను. मैं आत्मा हूँ, भूत प्रेत नहीं हूँ। నేను ఆత్మని, భూత ప్రేతాలైతే కాదు. एक निश्चय, ఇది స్వయం పైన ఇలా నిశ్చయం అనేది ఉండాలి. ड्रामा पर निश्चय। మూడో విషయం అయింది డ్రామా పైన నిశ్చయం. साथ में तीसरी बात तो ड्रामा में भी निश्चय बहुत जरूरी है। జతలో మూడో విషయం అయింది డ్రామా పైన కూడా నిశ్చయం చాలా ఉండాలి. क्योंकि ड्रामा में समस्याएं भी आती हैं। ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. और समस्याओं के साथ साथ सफलता भी होती है। సమస్యల జతలో సఫలత కూడా ఉంటుంది. अगर ड्रामा में पक्का निश्चय है ఒకవేళ డ్రామాలో పక్కా నిశ్చయం ఉంది అంటే तो ड्रामा के निश्चय से जो निश्चय बुद्धि है డ్రామా పైన నిశ్చయం ఉండడం వల్ల ఎవరైతే నిశ్చయ బుద్ధిలు అవుతారో वो समस्याओं को समाधान स्वरूप में बदल देते हैं। వారు సమస్యల్ని సమాధాన స్వరూపంలో పరివర్తన చేస్తారు. क्योंकि निश्चय
अर्थात विजय। ఎందుకనంటే నిశ్చయము అంటేనే విజయము. तो किसके ऊपर विजयी बनते हो? అంటే ఎవరిపైన విజయులుగా అవుతారు? परिवर्तन करने में। పరివర్తన చేయడంలో విజయులుగా అవుతారు. एक सेकंड में समस्या परिवर्तन होकर के ఒక్క సెకండ్లో సమస్య పరివర్తన అయ్యి समाधान स्वरूप बन जाए। సమాధాన స్వరూపంగా తయారవ్వాలి. थोड़ा भी हलचल में ना आए, కొంచెం కూడా హల్చల్లో రాకూడదు. अचल रहेंगे। అచలంగా ఉండాలి. क्योंकि ड्रामा के ज्ञान से अडोल अचल बन जाते हैं। డ్రామా యొక్క జ్ఞానంతో అచల్ అడోలుగా అయిపోతారు. ये निश्चय रहता है ఈ నిశ్చయం అనేది ఉంటుందా? कि मैं ही कल पहले की समाधान स्वरूप अर्थात सफल आत्मा हूँ। నేనే కల్పం ముందు లాంటి సమాధాన స్వరూప సఫల ఆత్మని అని. पहले भी थी, अभी भी बनी हूँ। మొదటి కూడా ఉంటిని, మరి ఇప్పుడు కూడా అయ్యాను అలాంటి సఫల ఆత్మగా. और कल्प के बाद भी मैं ही बनूंगी। మరి కల్పం తర్వాత కూడా నేనే తయారవుతాను అలా. तो ये नशा ड्रामा का निश्चय पक्का कराता है। ఈ నశ డ్రామా యొక్క నిశ్చయాన్ని పక్కాగా చేస్తుంది. इसमें फकुर रहता है, नशा रहता है। ఇందులో చాలా నశ అనేది ఉంటుంది. पहले भी मैं ही थी, మొదట కూడా నేనే ఉంటిని, मैं ही हूँ और मैं ही बनती रहूंगी। ఇప్పుడు కూడా నేనే, ముందు కూడా నేనే నిశ్చయ బుద్ధిగా అవుతూ ఉంటాను అని. इसलिए इस पुरुषार्थी जीवन में అందువల్ల ఈ పురుషార్థి జీవనంలో ड्रामा का निश्चय भी आवश्यक है। డ్రామా యొక్క నిశ్చయం కూడా చాలా అవసరము. ड्रामा पर निश्चय డ్రామా పైన నిశ్చయము. जो हुआ ड्रामा, ఏమైతే జరుగుతుందో డ్రామా. किसी बात में हिलना डुलना नहीं होने पाए। ఏ మాటలో హల్చల్లో రాకూడదు. बच्चा मर गया, कोई बात नहीं, ఎవరైనా పిల్లవాడు చనిపోయాడు, పర్వాలేదు, డ్రామాలో ఉంది. हिसाब किताब पूरा हुआ, उसका जो हिसाब किताब था पूरा कर गया। ఆయన యొక్క లెక్కాచారం ఏదైతే ఉందో ఆ లెక్కాచారాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. आखिरी जन्म की तमो प्रधान आत्मा थी, చివరి జన్మలో తమో ప్రధాన ఆత్మ అయ్యుండింది. उस आत्मा ने अपना हिसाब किताब हमसे ले लिया, सुख दुख का गए। ఆఖరి జన్మ యొక్క తమో ప్రధాన సంబంధి చివరి జన్మలో ఏదైతే వాళ్ళ జతలో లెక్కాచారం ఉందో సుఖ దుఃఖాల లెక్కాచారాన్ని పూర్తి చేసుకున్నారు, మరి వెళ్ళిపోయారు. खुश होना चाहिए, दुख होना चाहिए। ఖుషి అవ్వాలనా, దుఃఖి అవ్వాలనా? खुश होना चाहिए। ఖుషి అవ్వాలి. अम्मा मरे तो हलवा खाओ। అమ్మ చనిపోయినా అల్వా తినండి అన్నారు మురళిలో. सबसे ज्यादा प्यार दुनिया में किससे मिलता है? అందరికంటే ఎక్కువ ప్రేమ ఏ సంబంధం నుండి లభిస్తుంది? अम्मा से ही मिलता है। అమ్మ తల్లి నుండే లభిస్తుంది. पत्नी से भी वो प्यार नहीं मिलता जितना अम्मा से मिलता है, निस्वार्थ प्यार। పత్ని నుండి కూడా అంత ప్రేమ లభించదు. ఎంత ప్రేమ అయితే తల్లి ద్వారా పిల్లలకి లభిస్తుందో అంత నిస్వార్థ ప్రేమ తల్లే ఇస్తుంది పిల్లలకి. वो अम्मा भी शरीर छोड़ गई तो भी मस्त रहो। అటువంటి నిస్వార్థ ప్రేమ ఇచ్చేటటువంటి అమ్మ శరీరం వదిలినాను, బాబా అన్నారు అల్వా తినండి, మస్తుగా ఉండండి అని, खुश रहो, ఖుషిగా ఉండండి అని. तो ऐसा ड्रामा पर पक्का निश्चय हो जाए कि कुछ भी होता रहे। అలా డ్రామా పైన పక్కా నిశ్చయ బుద్ధిగా ఉండాలి, ఏమైనా అవుతూ ఉన్నప్పటికీను. हमारा निश्चय टूटे नहीं ड्रामा के ऊपर। మన నిశ్చయం అనేది ఎప్పుడు కూడా మన తొలగకూడదు డ్రామా పైన. कि ड्रामा कल्याणकारी है, డ్రామా కళ్యాణకారి హే. अरे ड्रामा में ये काम अच्छा नहीं हुआ। డ్రామాలో కళ్యాణకారి అంటారు, డ్రామాలో ఈ పని అయితే ఈ మాట అయితే మంచిగా లేదు అని. नहीं, जो हो रहा है वो सब अच्छा, जेल में डाल दिया। ఎప్పుడు కూడా ఇలా సంకల్పం రాకూడదు, ఇది మంచిగా జరగలేదు, ఇలా మంచిగా లేదు అని. ఎప్పుడు అలా సంకల్పం ఉండకూడదు. ఏం జరిగినా డ్రామా కళ్యాణకారి.
ఒకవేళ జైల్లో వేశారు అనుకోండి, తోబి అయినప్పటికీ కళ్యాణకారి. कुछ सोचने लगे अरे ये तो बहुत बुरा हुआ। ఎవరైనా అలా ఆలోచిస్తారు. జైల్లో వేస్తే అయ్యో వీళ్ళ జతలో చాలా మన మంచిగా జరగలేదే, వీళ్ళ జతలో చాలా అన్యాయం అయింది అంటారు. सारी बेइज्जती हो गई, చాలా అందరి ముందు పరుగు పోయింది. थू थैया हो गई समाज में। సమాజంలో అందరూ ఏమనుకుంటారు, వాళ్ళని చీచి అనుకుంటారు కదా. तो ये निश्चय की निशानी है या अनिश्चय की निशानी है? ఇలా ఆలోచనలు రావడము అంటే ఇది డ్రామా పైన నిశ్చయం యొక్క గుర్తులా, అనిశ్చయం యొక్క గుర్తులా? अनिश्चय की निशानी। అనిశ్చయానికి గుర్తులు. अरे ऊंच ते ऊंच बाप आया हुआ है इस सृष्टि पर। అరే ఉన్నతోన్నతుడైనటువంటి తండ్రి వచ్చారు ఈ సృష్టి పైన. वो ऊंच ते ऊंच बाप की इस दुनिया में सबसे जास्ती ग्लानी होती है। ఆ తండ్రికి ఈ సృష్టిలో అందరికంటే ఎక్కువ గ్లాని అనేది జరుగుతుంది. सबसे जास्ती ग्लानी, सबसे जास्ती गालियां किसको खानी पड़ती हैं? అందరికంటే ఎక్కువ గ్లాని, అందరికంటే ఎక్కువ నిందలు ఎవరు తినాల్సి వస్తుంది? बाप को खानी पड़ती। तो తండ్రికే తినాల్సి వస్తుంది. हम कौन सी चीज है? ఆయన ముందు మనమెంత? हमारी ग्लानी हो गई, हमको जेल वेल में डाल दिया जाए, हम हमारी बदनाम మన గ్లాని అయింది, మనల్ని ఎవరైనా జైల్లో వేసేశారు, మన పేరు ప్రతిష్టలు చెడిపోయాయి. हो जाए तो हमें कोई परवाह नहीं। ఏం జరిగినానో మనకేమి చింత అనేది చేయకూడదు, లెక్క చేయకూడదు. हम जानते हैं जितनी यहाँ ग्लानी होगी उतना ज्यादा हमारा गायन भी होगा। మనకు తెలుసు ఇక్కడ మనకి ఎంత గ్లాని జరుగుతుందో, అంటే ఎంత ఎక్కువ నిందిస్తారో, మనల్ని అందరూ అంటే చెడు మాటలు అంటారో, అంతే ముందుకి మనకి మహిమ అనేది జరుగుతుంది. और जो ग्लानी करेंगे वही गायन करने के निमित्त बनेंगे। ఇక్కడ ఎవరు ఎక్కువ మనల్ని గ్లాని చేస్తారో వారే మనల్ని గాయనం అంటే మహిమ చేయడానికి కూడా నిమిత్తులు అవుతారు. तो खुश होना चाहिए, दुखी होना चाहिए? ఖుషి అవ్వాలనా, దుఃఖీలు అవ్వాలనా? खुश होना चाहिए ड्रामा के ऊपर। ఖుషి అవ్వాలి డ్రామా పైన, డ్రామా విషయాలని విని. ये अनादि बना बनाया खेल है। ఇది అనాది తయారు చేయబడినటువంటి ఆట. कोई को दोष भी नहीं दे सकते। ఇది ఎవరిని దోషి చేయడానికి సాధ్యమే లేదు. ఇది తయారు చేయబడినటువంటి డ్రామా. వీళ్ళ కారణంగా అలా అయింది, వాళ్ళ కారణంగా అలా అయింది అంటూ ఎవరిని దోషులు చేసే మాటే లేదు. और इसमें कोई की निंदा की भी बात नहीं है। అలా అని ఎవరిని నిందించే మాట కూడా లేదు. డ్రామాలో ఏముందో అదే కదా జరుగుతూ ఉంది. ड्रामा है, ड्रामा में पार्टदारी होते हैं। డ్రామాలో పాత్రదారులు ఉంటారు. कोई को राजा महाराजा का पार्ट मिलता है, कोई को गधे का पार्ट मिलता है। కొంతమందికి రాజా మహారాజా యొక్క పాత్ర లభిస్తుంది, కొంతమందికి గాడిద యొక్క పాత్ర లభిస్తుంది. तो अपना अपना पार्ट तो बजाना ही है। ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర అయితే అభినయించాలి. दोष या निंदा की कोई बात नहीं है। దోష్ లేక నిందించేటటువంటి మాటలు అయితే లేనే లేదు ఇందులో. अभी तो तुमको ज्ञान मिल गया है। ఇప్పుడైతే మీకు జ్ఞానం అనేది లభించింది. तो ज्ञान की निशानी क्या है? జ్ఞానం యొక్క గుర్తులేంటి? ज्ञानी की निशानी है ड्रामा अच्छा लगना चाहिए। జ్ఞాని యొక్క గుర్తు అయింది వారికి డ్రామా చాలా బాగుంది అంటే డ్రామాని ఇష్టపడాలి. कुछ भी हो जाए, ఏమైనా జరిగినప్పటికీ ड्रामा के ऊपर कभी उंगली नहीं उठानी चाहिए। డ్రామా పైన ఎప్పుడు కూడా వేలెత్తి చూపించకూడదు. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అంటూ. समझना चाहिए कैसा वंडरफुल ड्रामा है। ఇలా అర్థం చేసుకోవాలి ఎంత ఆశ్చర్యకర అంటే వండర్ఫుల్ డ్రామా అయింది ఇది అని. कितने एक्टर्स हैं? ఈ డ్రామాలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? आत्माएं कितनी छोटी छोटी होती है। ఆత్మ అయితే చాలా చిన్న ఆత్మలు అయి ఉంటారు.
और हर एक आत्मा में మరి ప్రతి ఒక్క ఆత్మలో कितना पार्ट भरा हुआ है। ఎంతో పాత్ర నిండి ఉంటుంది. ये बात समझाने की है। ఈ మాటలన్నీ అర్థం చేయించేటటువంటి మాటలయ్యాయి. समझेंगे तो समझा सकेंगे। ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. बाकी ग्लानि की कोई बात नहीं है। అంతేకాని ఇక్కడ గ్లాని యొక్క మాట అయితే లేనే లేదు. इस ड्रामा में संशय की कोई बात नहीं है। ఈ డ్రామాలో సంశయం అయితే లేనే లేదు. సంశయానికి తావే లేదు. ड्रामा में कभी संशय नहीं है, जैसे बाप में संशय नहीं आना चाहिए। డ్రామాలో ఎప్పుడు కూడా సంశయం అనేది రాకూడదు. ఏ విధంగా తండ్రి పైన సంశయం అనేది రాకూడదో वैसे ड्रामा में भी कभी कोई संशय नहीं आना चाहिए। అలానే డ్రామా పైన కూడా ఎప్పుడు సంశయం అనేది రాకూడదు. बाप भी कल्याणकारी तो ड्रामा भी कल्याणकारी। ఏ విధంగా తండ్రినో కళ్యాణకారినో అదే విధంగా డ్రామా కూడా కళ్యాణకారినే అయింది. कुछ उल्टा पलटा हो जाए, ఏదైనా కొంచెం కింద మీద అయిపోయింది అనుకోండి, कोई दुखी हो जाए, ఎవరైనా దుఃఖి అయిపోయారు, रोना पीटना करने लगे, ఏడుస్తున్నారు, కొట్టుకున్నామనా దుఃఖీలు అవుతున్నారు, तो कहे ड्रामा में बेकार है। అప్పుడు అంటారు ఈ డ్రామా బాలేదు, బేకార్ అంటే మంచిది కాదు అని. ड्रामा बहुत अकल्याणकारी, డ్రామా చాలా అకళ్యాణకారి అంటారు, दुखदाई है। చాలా దుఃఖదాయి అని. ऐसा ड्रामा भगवान ने क्यों बनाया? ఇలాంటి డ్రామాని భగవంతుడు ఎందుకు తయారు చేశారు అని. जो सब रो रहे हैं, ఈ డ్రామాలో అందరూ ఏడుస్తున్నారు, सब दुखी हो रहे हैं, అందరూ దుఃఖీలు అవుతున్నారు, नहीं, అలా ఏమీ కాదు. जो कुछ भी हो रहा है ड्रामा में सब कल्याणकारी। డ్రామాలో ఏమంతా జరుగుతూ ఉందో అంతా కళ్యాణకారినే జరుగుతూ ఉన్నది అనుకోవాలి. अभी हम अज्ञानी हैं तो हमें ड्रामा में अकल्याण दिखाई पड़ता है। మనం అజ్ఞాని అయ్యింటే మనకి డ్రామాలో అకళ్యాణం అనేది కనిపిస్తుంది. जब हमारी बुद्धि में ज्ञान अच्छी तरह बैठ जाएगा, ఎప్పుడు మన బుద్ధిలో జ్ఞానం మంచిగా కూర్చుంటుందో तो ड्रामा में कोई भी एक्ट, అప్పుడు డ్రామాలో ఏ ప్రకారంగానైనా సరే ఏమైనా యాక్ట్, किसी की भी कोई भी प्रकार की ఎవరి పాత్ర అయినా ఏ ప్రకారంగానైనా हमको दुख की भाषा नहीं आवेगी। అప్పుడు మనకి దుఃఖాన్ని అనుభూతి జరగదు ఎవరి పాత్ర ద్వారాను. ఎప్పుడు జ్ఞానం మన బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడు ఎవరు ఎలా పాత్ర అభినయించినానో మన ప్రతి మనకెప్పుడు దుఃఖాన్ని ఫీలింగ్ రాదు. ज्ञान माना ही सुख, జ్ఞానము అంటేనే సుఖం. ज्ञान इतनी पराकाष्ठा में बुद्धि में बैठा हुआ होना चाहिए జ్ఞానం ఎంతగా జ్ఞానం యొక్క పరాకాష్ఠ బుద్ధిలో కూర్చుని ఉండాలి कि कोई भी स्थिति हो, कोई भी परिस्थिति हो, ఏదైనా స్థితి ఏదైనా పరిస్థితి कोई भी वातावरण हो, ఎటువంటి వాతావరణం ఉన్నప్పటికినూ कैसे भी दुखदाई मनुष्य हो, ఎటువంటి దుఃఖదాయి మనుషులు ఉన్నప్పటికినూ कैसे भी बहुलों के बीच में रहना पड़े, ఎటువంటి కొంగల్లాంటి వారి మధ్యలో ఉండాల్సి వచ్చినప్పటికినూ फिर भी उनके बीच में అయినప్పటికినూ వారి మధ్యలో प्रसन्नता न जाने पाए। ప్రసన్నత అనేది ఎప్పుడు మన నుండి తొలగిపోకూడదు. जिनको ड्रामा का ये निश्चय हो गया, ఎవరికైతే డ్రామా పైన నిశ్చయం అనేది అయిపోయిందో और ये पक्का पक्का समझते हैं, ఎవరైతే ఈ పక్కాగా అర్థం చేసుకుంటారో పరిపక్వంగా वो तो बड़े बड़े मस्त रहते हैं। వారైతే చాలా మస్త్ అంటే చాలా ఆనందంగా ఖుషీగా ఉంటారు. और वो बहुत उछलते हैं, వాళ్ళు చాలా అంటే ఆనందంతో ఉత్సాహంతో ఎగురుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు. अच्छे तरीके से। అంటే డ్రామాని ఎవరు మంచిగా అర్థం చేసుకున్నారో వారు. उनकी बातचीत, वातावरण, వారి యొక్క మాటలు, వ్యవహారము, వాతావరణము जब तक बात करेंगे तो खुशी होगी, వాళ్ళు ఎంతవరకు మాట్లాడుతూ ఉంటారో
పరస్పరంలో అందరితో ఖుషీగానే మాట్లాడుతూ ఉంటారు. देखने वालों को सुनने वालों को कि ये तो बड़ा अच्छा చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ అనుకుంటారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని. अच्छा देखने में आते हैं. చాలా మంచిగా చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ये कभी बाबा को पीठ नहीं दिखाएंगे. అటువంటి వారు ఎప్పుడు కూడా బాబాకి వీపు చూపించరు. कभी छोड़ के नहीं जाएंगे. వీపు చూపించరు అంటే అర్థము తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోరు. परिवार पर निश्चय. పరివారం పైన నిశ్చయము. और साथ में चौथा है परिवार का निश्चय. మరి జతలో నాలుగో విషయం అయింది పరివారం పైన కూడా నిశ్చయం అనేది ఉండాలి. क्योंकि बाप ने आते ही परिवार को पैदा किया. ఎందుకంటే తండ్రి వస్తూనే పరివారాన్ని కూడా అంటే పైదాకియా అంటే పుట్టించారు, అంటే పరివారాన్ని కూడా తయారు చేశారు అని అర్థం. परिवार प्रति सदा शुभ भावना शुभ कामना क्यों नहीं रहती? పరివారం ప్రతి ఎల్లప్పుడూ శుభభావన శుభకామన ఎందుకని ఉండదు? इसका कारण దానికి కారణమైంది जैसे बाप से दिल का स्नेह जिगर का स्नेह है और दिल के जिगर के स्नेह की निशानी है कि अटूट है. ఏ విధంగా తండ్రి పైన హృదయపూర్వక స్నేహం ఉందో ఆ హృదయపూర్వక స్నేహానికి గుర్తయింది తండ్రి నుండి వారిని ఎప్పుడు కూడా విడదీయలేరు. ऐसे ब्राह्मण परिवार में भी दिल का स्नेह हो. అలానే బ్రాహ్మణ పరివారం పైన కూడా హృదయపూర్వక స్నేహం అనేది ఉండాలి. जैसे बाप से स्नेह की निशानी सदा ही बाप ने कहा और हाजी किया. ఏ విధంగా తండ్రి పైన స్నేహం ఉంది అంటే స్నేహానికి గుర్తయింది ఎల్లప్పుడూ బాబా ఏదైనా చెప్పారు అంటే వెంటనే హాజీ అని అంటారు. ऐसे ब्राह्मण परिवार के प्रति सदा ही ऐसा दिल का स्नेह हो, भावना परिवर्तन की विधि हो. అలానే బ్రాహ్మణ పరివారం ప్రతి ఎల్లప్పుడూ అటువంటి హృదయపూర్వక స్నేహము భావన పరివర్తనకి విధి అయినది. तब बाप और परिवार में स्नेह का बैलेंस, అప్పుడు తండ్రి మరియు పరివారం పైన స్నేహం యొక్క బ్యాలెన్స్, याद और सेवा का बैलेंस स्वतः ही प्रैक्टिकल में दिखाएगा. తలంపు మరియు సేవ యొక్క బ్యాలెన్స్ స్వతహాగానే ప్రాక్టికల్లో కనిపిస్తుంది. अव्यक्त वाणी तारीख 3 फरवरी 1988 पृष्ठ 246. అవ్యక్తవాణి తేదీ 3 ఫిబ్రవరి 1988. तो जैसे बाप में निश्चय है ఏ విధంగా తండ్రి పైన నిశ్చయం ఉందో वैसे परिवार में भी निश्चय आवश्यक है. అలానే పరివారం పైన కూడా నిశ్చయం అనేది చాలా తప్పనిసరి. क्योंकि परिवार है किसका? ఎందుకనంటే పరివారం ఎవరి పరివారము? और इतना बड़ा परिवार మరి ఇంత పెద్ద పరివారము दूसरे किसी का हो सकता है. మరి ఎవరికైనా ఉంటారా ఇంత పెద్ద పరివారము? तो परिवार में भी निश्चय अति आवश्यक है. అందుకని పరివారం పైన కూడా నిశ్చయం అనేది అతి అవసరం ఉన్నది. क्योंकि इतना परिवार विश्व में किसी का नहीं है. ఇంత పెద్ద పరివారం విశ్వంలో మరెవ్వరికి ఉండదు. आप जितना परिवार को चेक करो विश्व में, మీరు విశ్వంలో చెక్ చేసుకోండి. మీకు ఎంత పెద్ద పరివారం అయితే లభించిందో ఇంత పెద్ద పరివారం విశ్వంలో మరెవ్వరికి ఉండదు. कोई का है? ఎవరికైనా ఉందా విశ్వంలో? మీరు చెక్ చేయండి. किसका है? ఎవరికి ఉంది ఇంత పెద్ద పరివారం? परिवार की रीत से किसी भी डिवाइन फादर का भी नहीं है. ఎవ్వరికీను పరివార లెక్కలో చూస్తే ఏ గ్రేట్ ఫాదర్స్ ఉన్నారు కదా, ఎవ్వరికి ఏ ధర్మపితలకిను లేదు ఇంత పెద్ద పరివారం. वहाँ फॉलोअर तो हैं. అక్కడ ఎవరైతే ధర్మపితలు ఉన్నారో వారికి ఫాలోవర్స్ అయితే ఉంటారు.
परंतु यहाँ तो परिवार है। అయితే ఇక్కడ పరివారం అందరూ, ఇక్కడ ఫాలోవర్స్ మాట లేనే లేదు. परिवार के साथ ही सेवा में और संबंध में रहते हो। పరివారం జతలో, సేవలో, సంబంధంలో జతలో ఉంటారు పరివారంతో. ऐसे ही नहीं रहते हो कि हमारा तो बाप से है ही कनेक्शन। అలా ఏమీ కాదు, మాకు తండ్రి జతలోనే కనెక్షన్ అని. परिवार से कनेक्शन नहीं हुआ तो क्या बात हुई? మాకు తండ్రి జతలో కనెక్షన్ ఉంది, పరివారం జతలో కనెక్షన్ లేకుంటే ఏమైంది అని అని అయితే అనకూడదు. राजधानी में आना अर्थात ब्राह्मण परिवार में संतुष्ट रहना और संतुष्ट करना, श्रेष्ठ संबंध में आना. రాజధానిలో రావడము అంటేనే బ్రాహ్మణ పరివారంలో సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టం చేయడం, అంటే శ్రేష్ఠ సంబంధంలో రావడం. अभी ब्राह्मण परिवार से क्यों घबराते हो? ఇప్పుడు బ్రాహ్మణ పరివారం నుండి ఎందుకు మీరు గాబరా పడిపోతారు? जब कोई बात होती है तो क्यों कहते हो हमारा तो बाबा है? ఎప్పుడైనా ఏదైనా మాట జరిగింది అంటే ఇలా ఎందుకంటారు, మాకైతే బాబా ఉన్నారు అని. बहनें क्या करेंगी, भाई क्या करेंगे? ఈ అక్కయ్యలు ఏం చేస్తారు, ఈ అన్నయ్యలు ఏం చేస్తారు? हमने भाई बहनों से वायदा नहीं किया है, మనమైతే అన్నయ్యలతో అక్కయ్యలతో ప్రతిజ్ఞలైతే చేయలేదు కదా. लेकिन यह ब्राह्मण जीवन शुद्ध संबंध का जीवन है. అయితే ఈ బ్రాహ్మణ జీవనం ఏదైతే ఉందో ఇది శుద్ధ సంబంధం యొక్క జీవనమైనది, माला की जीवन है. మాల యొక్క జీవనమైనది. माला का अर्थ ही है संगठन. మాల అంటేనే అర్థమైంది సంఘటన. ब्राह्मण परिवार के निश्चय में अगर कोई संशय आ जाता है, బ్రాహ్మణ పరివారాన్ని నిశ్చయములో ఒకవేళ ఏదైనా సంశయం వచ్చేసింది అంటే, व्यर्थ संकल्प आ जाता है, వ్యర్థ సంకల్పం వచ్చేసింది అంటే तो वह निश्चय को डगमग कर देता है, हलचल में लाता है. అది మన నిశ్చయాన్ని హల్చల్లో తీసుకొని వచ్చేస్తుంది. बाबा अच्छा, ज्ञान अच्छा, लेकिन ये दादियाँ अच्छी नहीं, टीचर्स अच्छी नहीं, परिवार अच्छा नहीं. బాబా బానే ఉన్నారు, జ్ఞానము మంచిగానే ఉంది, అయితే ఈ దాదీలు మంచిగా లేరు, టీచర్స్ మంచిగా లేరు, పరివారం మంచిగా లేదు. यह निश्चय बुद्धि के बोल हैं. ఇలా అనడం నిశ్చయ బుద్ధిల యొక్క మాటలా ఇవి? अव्यक्त वाणी तारीख 15 अप्रैल 1992 पृष्ठ 194 मध्य. అవ్యక్తవాణి తేదీ 15 ఏప్రిల్ 1992. परिवार का निश्चय तो आपका 21 जन्म चलना है। పరివారం పైన నిశ్చయం అయితే మీది 21 జన్మల వరకు నడవాలి. इस बात को जानते हो ना? ఈ మాటనైతే మీరు తెలుసుకున్నారు కదా, మీకు తెలుసు కదా. परिवार के साथ ही संबंध में आने से मालूम होता है పరివారం జతలోనే సంబంధంలో రావడంతో అర్థమవుతుంది, कि मैं इतने बड़े परिवार में నేను ఇంత పెద్ద పరివారంలో सभी से निश्चय बुद्धि होकर चल रहा हूँ। అందరి ప్రతి నిశ్చయ బుద్ధి అయ్యి నడుస్తూ ఉన్నాను అని. परिवार में चलने के लिए పరివారంలో నడవడం కోసం ये अटेंशन देना पड़ता है ఇది అటెన్షన్ అనేది ఉంచుకోవడం చాలా అవసరము. कि परिवार में हर एक के संस्कार भिन्न भिन्न हैं పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి, और होंगे भी। మరి ఉంటాయి కూడా. అంటే అలా వేరువేరుగానే ఉంటాయి ప్రతి ఒక్కరిది, ఎందుకంటే మన చేతిలో ఉన్న 5 వేళ్ళు సమానంగా లేవు. మరి అందరిలో స్వభావ సంస్కారాలు సమానంగా ఉంటాయి అని ఎలా అనుకోగలం? వేరువేరుగానే ఉంటాయి. परंतु आपका यादगार माला है। అయితే మీ యాదగార్ స్మృతి చిహ్నం మాల తయారై ఉన్నది. माला में देखो कहाँ 1 नंबर और कहाँ 108वां नंबर। మాలలోనూ చూడండి, 1వ నంబర్ ఎక్కడా, 108వ నంబర్ ఎక్కడా.
क्योंकि परिवार में भिन्न भिन्न संस्कार हैं। పరివారంలోనూ భిన్న భిన్న సంస్కారాల వాళ్ళు ఉన్నారు. तो इतने बड़े परिवार में चलते ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ संस्कारों को समझ సంస్కారాల్ని అర్థం చేసుకుని एक दो में एक परिवार एक बाप పరస్పరంలో ఒకే పరివారం, ఒకే తండ్రి, एक राज्य, ఒకే రాజ్యం, तो एक होके चलना है ना। ఇలా ఒక్కరే అయ్యి అందరూ పరివారం అంతా ఒక్కటే అయ్యి నడుచుకోవాలి కదా. परिवार में जैसे बड़ा परिवार है, పరివారంలో ఏ విధంగా చాలా పెద్ద పరివారము అంటే ऐसे ही एक दो में बड़ी दिल हो। అలానే పరస్పరంలో కూడా ఒకరినొకరికి చాలా పెద్ద హృదయం ఉండాలి, అంటే విశాల హృదయం. हर एक के प्रति शुभ भावना शुभ कामना की ప్రతి ఒక్కరి ప్రతి శుభ భావన శుభకామన स्थिति में स्थित होकर के चलना। ఆ శుభకామన యొక్క స్థితిలో స్థితులయ్యి నడుచుకోవాలి. क्योंकि परिवार के बीच ही संस्कार स्वभाव आता है। ఎందుకంటే పరివారం మధ్యలోనూ స్వభావ సంస్కారాలు తలెత్తుతూ ఉంటాయి. लेकिन कोई समझे परिवार से हमें क्या है। అయితే కొంతమంది ఇలా అనుకుంటారు, పరివారంతో మాకేంటి సంబంధం, परिवार नहीं तो बाबा तो है। పరివారం లేదు అంటే బాబా అయితే ఉన్నారు కదా అంటారు. लेकिन यहाँ धर्म और राज्य दोनों की स्थापना है। అయితే ఇక్కడ ధర్మము మరియు రాజ్యము రెండిటి యొక్క స్థాపన అనేది జరుగుతూ ఉంది. सिर्फ धर्म नहीं है, కేవలం ధర్మం అయితే కాదు, दूसरे जो भी धर्म पिता आए हैं వేరే ధర్మపితలు ఎవరైతే వచ్చి ఉన్నారో उनका सिर्फ धर्म होता है, వారిది కేవలం ధర్మం మాత్రమే ఉంటుంది. राज्य नहीं होता। ఆ ధర్మపితలది రాజ్యం అయితే ఉండదు, राज्य तो बाद में आता है। రాజ్యం అయితే తర్వాత వస్తుంది. यहाँ तो आप सबको राज्य भी करना है, ఇక్కడైతే మీకు అందరికీ రాజ్యం కూడా చెయ్యాలి, और इसी जन्म में करना है। మరి ఇదే జన్మలో చెయ్యాలి రాజ్యం. तो राज्य में परिवार की आवश्यकता होती है। రాజ్యంలో పరివారం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంటుంది. और 21 जन्म भिन्न भिन्न रूप से परिवार के साथ ही रहना है। 21 జన్మలు భిన్న భిన్న రూపంలో పరివారం జతలోనే ఉండాలి. परिवार को छोड़ करके कहीं जा ही नहीं सकते। పరివారాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళలేము కూడా. तो चेक करो, ऐसे नहीं समझो ఇప్పుడు చెక్ చేసుకోండి, ఇలా ఎప్పుడూ అనుకోవద్దు कि बाप जाने और मैं जानू। బాబాకు తెలుసు నాకు తెలుసు, बाप से ही कार्य है, ऐसे नहीं समझो। బాబాతోనే నాకు పని, ఈ కార్యం అంతా బాబా జతలోనే, అలా అని ఎప్పుడు అనుకోవద్దు. लेकिन अगर इन चार बातों में निश्चय होने से ఒకవేళ ఈ 4 మాటల్లో నిశ్చయం ఉండడం వల్ల, एक में भी निश्चय कम है, ఒకవేళ ఒక్క మాటలో అయినా నిశ్చయం తక్కువగా ఉంది ఈ 4 మాటల్లో, तो आगे चल करके जरूर हलचल में आ जाएंगे। ముందుకి తప్పక హల్చల్లో రానే వస్తారు. స్వయం ప్రతి తండ్రి ప్రతి డ్రామా ప్రతి పరివారం ప్రతి నిశ్చయం అనేది ఉండాలి. ఒకవేళ ఈ 4 మాటల్లో నిశ్చయంలో ఏదైనా ఒక మాటలో నిశ్చయంలో హల్చల్లో వచ్చారు అంటే తప్పక అంటే హల్చల్లో అంటే అంతిమంలో హల్చల్లో వచ్చేస్తారు. सेवा के साथी बाप तो सकाश देने वाला है। సేవ యొక్క సాతీలు అవ్వాలి. తండ్రి అయితే ఎల్లప్పుడూ పిల్లలకి శక్తినిస్తూ ఉంటారు. लेकिन सेवा के साथी कौन है? బాబా అయితే శక్తినిస్తూ ఉంటారు, అయితే సేవ యొక్క సాతీలు ఎవరెవరు?
साकार का साथ है तो परिवार का है। సాకారుని యొక్క జతలో సహయోగిలు అయ్యారు అంటే తప్పక పరివారం యొక్క సహయోగిలు కూడా అయ్యారని అర్థం. तो बाप ने देखा है कि 3 निश्चय में मेजॉरिटी ठीक चल रहे हैं। బాబా అయితే చూస్తున్నారు 3 విషయాల్లో నిశ్చయ బుద్ధిలయ్యి మంచిగానే చాలా మంది నడుస్తూ ఉన్నారు. लेकिन परिवार के साथ में निभाना, అయితే పరివారం జతలో నిభాయించడం, संस्कार मिलाना సంస్కారాన్ని కలుపుకోవడం, और एक एक को परिवार के कल्याण की भावना से देखना, మరి ఒక్కొక్కరిని పరివారం యొక్క కళ్యాణ భావనతో చూడడం, और उसी तरह चलना, మరి అదే విధంగా నడుచుకోవడం, इसमें कई बच्चे यथाशक्ति बन जाते हैं। ఈ విషయంలో చాలా మంది పిల్లలు యథాశక్తిగా అవుతున్నారు. संस्कारों की रास मिलाने का सबसे सहज तरीका है సంస్కారాల యొక్క రాస్ కలుపుకోవడానికి అన్నిటికంటే సహజమైన విధానమైనది स्वयं नम्रचित बन जाओ और दूसरे को श्रेष्ठ सीट दे दो। స్వయం నమ్రచిత్తులైపోండి, మరి ఇతరులకి శ్రేష్ఠ సీటునివ్వండి, ఉన్నత స్థానాన్ని. उनको सीट पर बिठाएंगे तो वह आपको स्वतः ही उतरकर बिठा देगा। మీరు ఇతరులకి ఇతరుల్ని సీట్ పైన కూర్చోబెట్టారు అంటే వారు మిమ్మల్ని స్వతహాగానే వాళ్ళు స్వయం కిందకు దిగి మిమ్మల్ని కూర్చోబెడతారు. अगर आप बैठने की कोशिश करेंगे तो वह बैठने नहीं देगा। ఒకవేళ మీరు ఇతరులకి నమ్రచిత్తులయ్యి ఇతరులకి శ్రేష్టమైన సీట్ ఇచ్చి కూర్చోబెట్టలేదు అనుకోండి, స్వయం సీట్లో కూర్చునే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళు మిమ్మల్ని కిందకు దించి సీట్లో కూర్చునే ప్రయత్నం చేస్తారు. लेकिन आप उसे बिठाएंगे तो वह आपे ही उतरकर आपको बिठाएगा। అయితే మీరు వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు అంటే వారు స్వయం సీట్ నుంచి దిగి మిమ్మల్ని కూర్చోబెడతారు. तो बिठाना ही बैठना हो जाएगा। వేరే వాళ్ళని సీట్లో కూర్చోబెట్టడము అంటేనే స్వయం సీట్లో కూర్చోవడం అయింది. पहले आपका पाठ पक्का हो, మొదట మీరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి, फिर संस्कार सहज ही मिल जाएंगे। అప్పుడు సంస్కారాలు సహజంగానే కలిసిపోతాయి. अव्यक्त वाणी तारीख 18 मार्च 1981 पृष्ठ 66 अंत। అవ్యక్తవాణి తేదీ 18 మార్చి 1981. लेकिन बाप ने देखा అయితే బాబా చూశారు कि जो परिवार के निश्चय में नालिश लोग के सदा बाप समान साक्षीपन की स्थिति में ఎవరైతే పరివారం యొక్క నిశ్చయంలో నాలెడ్జ్ఫుల్ అయ్యి సదా తండ్రి సమాన్ సాక్షిపన్ స్థితిలో साथ में आते हैं, జతలో వస్తారో, साथ में रहते हैं, జతలో ఉంటారో, वो ही नंबर 1 अथवा नंबर 1 डिवीजन में आते हैं। వారే నంబర్ 1 లేక నంబర్ 1 డివిజన్లో వెళ్తారు. तो चेक करो, అయితే చెక్ చేసుకోండి, भाव स्वभाव तो परिवार में होता ही है, భావ స్వభావాలు అయితే పరివారంలో ఉండనే ఉంటాయి. और भाव स्वभाव होता है तो छोटी छोटी गलतियां भी होती हैं। భావ స్వభావాలు ఉన్నాయి అంటే తప్పక చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూనే ఉంటాయి, विघ्न भी आते हैं, విఘ్నాలు కూడా వస్తాయి. और वो विघ्न परिवार के संबंध में ही आते हैं। మరి ఆ విఘ్నాలు పరివారం యొక్క సంబంధంలోనే వస్తాయి. तो सबसे आवश्यक इस परिवार के संबंध में पास होना है। అయితే అన్నిటికంటే ముఖ్య విషయం ఈ పరివార సంబంధంలోనే పాస్ అవ్వాలి. अगर परिवार में चलने में तोड़ निभाने में कोई कमी होती है అయితే పరివారంలో నడుచుకోవడంలో సంబంధాన్ని నిభాయించడంలో ఏదైనా లోపం ఉంది అంటే तो वो विघ्न छोटा हो या बड़ा हो, భలే ఆ విఘ్నాలు చిన్నవే కావచ్చు పెద్దవే కావచ్చు, लेकिन तंग करता रहता है। అయితే అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ये क्यों होता, ఇలా ఎందుకు అవుతుంది, ये कैसे होता, ఇది ఎలా అవుతుంది, ये सब परिवार के कनेक्शन में आता है। ఇలా ఇలాంటి మాటలు పరివార కనెక్షన్లోనే వస్తూ ఉంటాయి. तो क्यों के बजाय అయితే ఇప్పుడు ఎందుకు అని అనడానికి బదులుగా न्यों होना चाहिए, ఏ, ఇలా ఉండాలి, क्यों नहीं करना है। ఎందుకు చేయకూడదు అని. लेकिन हमें मिल करके चलना है। అయితే మనం ఇప్పుడు పరివారంలో కలిసిమెలిసి నడుచుకోవాలి. परिवार की प्रीति की रीत निभानी है। పరివారం యొక్క ప్రీతి యొక్క రీతిని నిభాయించాలి. क्योंकि ये बाप का परिवार है, ఎందుకంటే ఇది తండ్రి యొక్క పరివారమైంది, भगवान का परिवार है। భగవంతుని యొక్క పరివారమైంది. ये कोई रिवाजी परिवार नहीं है। ఇదేమీ సాధారణ పరివారమేమీ కాదు. तो नशा रहना चाहिए అందుకే ఇప్పుడు నష అనేది ఉండాలి. कि वाह बाबा वाह ड्रामा, వాహ్ బాబా వాహ్ డ్రామా, అహా డ్రామా అహా బాబా, वाह मैं और वाह मेरा परिवार। అహా మై అహా మేరా పరివార్ అంటే నా పరివారము అని. तो ठीक है, మరి సరేనా అలా అంటారా? इस बात को चेक करते हो। ఈ విషయాల్ని మీరు చెక్ చేసుకుంటారా? चारों ही बातों में पास हो। 4 విషయాల్లో పాస్ అయ్యారా? 4 మాటల్లో एक में भी कम नहीं, चेक करो। ఒక్క విషయంలోనూ ఏ లోపము ఉండకూడదు, చెక్ చేసుకోండి. अभी अभी चेक करो, क्योंकि विजयी बनने का साधन ही यही है। ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి, ఎందుకంటే విజయులు అందుకు సాధనమే ఇది. परिवार के बीच ही संस्कार निकलते हैं। పరివారం మధ్యలోనే సంస్కారాలు బయటకు వెలువడతాయి. और वो संस्कार मिलाना, खुद भी परिवर्तन करना और परिवार को भी इतनी ऊंची दृष्टि से देखना। మరి ఆ సంస్కారాలని కలుపుకోవాలి అంటే స్వయము పరివర్తన అవ్వాలి, మరి పరివారాన్ని కూడా ఉన్నత దృష్టితో చూడాలి. जितना जितना एक दो के समीप आएंगे उतना सफलता समीप आएगी। ఎంతెంత పరస్పరంలో ఒకరికొకరి సమీపంలో వస్తారో అంతే సఫలత కూడా మీ సమీపంలో వస్తుంది. एक दो के समीप अर्थात संस्कारों के समीप। పరస్పరంలో ఒకరికొకరి సమీపంలో రావడము అంటేనే సంస్కారాల యొక్క సమీపంలోకి రావడం. जितना एक दो को सम्मान देंगे उतना ही सारी विश्व आप सभी का सम्मान करेंगी। ఎంతెంత మీరు పరస్పరంలో ఒకరికొకరు సమ్మానం ఇచ్చుకుంటారో, గౌరవాన్ని ఇస్తారో అంతే మొత్తం విశ్వం మీ అందరికీ గౌరవాన్ని ఇస్తుంది, మీకందరికీ గౌరవాన్ని ఇస్తుంది. सम्मान देने से सम्मान मिलेगा। గౌరవం ఇతరులకు ఇవ్వడంతో గౌరవం మనకి లభిస్తుంది. देने से मिलता है न कि लेने से। ఇవ్వడం వల్ల మనకి లభిస్తుంది. कोई चीज लेने से मिलती है और कोई चीज देने से मिलती है। కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల లభిస్తాయి, కొన్ని వస్తువులు తీసుకోవడం వల్ల లభిస్తాయి. कब भी कोई का विचार स्पष्ट न हो तो भी ना कभी नहीं करनी चाहिए। ఎప్పుడు కూడా ఎవరైనా విచారాలు స్పష్టంగా లేవు అంటేనో మీరు అది చేయము రాదు నా అనే అంటే చేయము లేదు అనే మాటలు రాకూడదు. शब्द सदैव हाजी निकलना चाहिए। మన నోటి నుండి ఎల్లప్పుడూ పరివారం జతలో హాజీ అంటే సరే చేస్తాం అనే మాటలే వెలువడాలి. जब यहाँ हाजी करेंगे तब वहाँ सतयुग में भी आपकी प्रजा इतना हाजी हाजी करेगी। ఇక్కడ మీరు ఎంత ప్రతి విషయంలో హాజీ సరే అంటూ ఉంటారో అంత అక్కడ సత్యుగంలో కూడా మీ ప్రజలు మీకు అంతే సరే సరే అంటూ హాజీ హాజీ అంటారు. अगर यहाँ ही नाजी नाजी करेंगे तो वहाँ भी प्रजा दूर से ही प्रणाम करेगी।
ఒకవేళ ఇక్కడ మీరు ఏ విషయంలో అయినా నాజీ మేం చెయ్యం మాకు రాదు అని అంటూ ఉన్నారు అంటే అక్కడ కూడా మీ ప్రజలు దూరం నుండే మీకు ప్రణామం చేస్తారు. तो ना शब्द को निकाल देना है. అందుకని ఈ నా చేయము రాదు లేదు అనే ఈ నా అనే శబ్దాన్ని మీరు తీసివేసేయండి. कोई भी बात हो पहले हाँ जी. ఏదైనా మాట మొదట అర్థం కాకపోయినా మొదట సరే అనాలి, తర్వాత వాళ్ళని అడగాలి. हाँ जी कहना ही दूसरे के संस्कार को सरल बनाने का साधन है. ఎంతెంత మనము ఇతరులు ఏమైనా చెప్తే వెంటనే ఒప్పుకుంటూ సరే సరే అన్నాము అనుకోండి హాజీ హాజీ అని, అంతే మనం ఇతరుల యొక్క సంస్కారాలని పరివర్తన చేయడం చాలా సరళమైపోతుంది. ఇతరుల సంస్కారాలని పరివర్తన చేసే సాధనమే అయింది హాజీ హాజీ అనడం. अव्यक्त वाणी तारीख 7 जून 1970 पृष्ठ 261 अंत 262 आदि. कोई परिवार का आदमी है, परिवार का भांति है, परिवार का बच्चा है. ఎవరైనా పరివారం యొక్క వ్యక్తి, పరివారం యొక్క మన సదస్యుడు అనుకోండి, పిల్లవాడే అనుకోండి. और ये कहे कि हम तो बाप को मानेंगे ना अम्मा को मानेंगे. మేము తండ్రినే ఒప్పుకుంటాం, అమ్మనే ఒప్పుకోము. और न इन बड़े भाइयों छोटे भाइयों के किसी को नहीं मानेंगे. ఈ పెద్ద అన్నలు కానీ చిన్న అన్నయ్యలు కానీ ఎవరిని ఒప్పుకోము, కేవలం ఒక తండ్రిని మాత్రమే ఒప్పుకుంటాం. हम कोई की बात मानने वाले नहीं. మేము ఎవరి మాటని వినేవాళ్ళం కాదు. सबको गोली छोड़ा देंगे. అందరినీ గోలి వేసి తుపాకీ పేల్చి చంపేస్తాం. इनको बुढ़ा होने दो, इनको सबको मार डालेंगे. వీళ్ళు పెద్దవాళ్ళని అవని ముసలి వాళ్ళని అవని వీళ్ళందరినీ తుపాకీతో పేల్చి చంపేస్తాను. और नास्तिक लोग आज की दुनिया में ऐसा करते भी हैं. మరి నాస్తికులు ఈ రోజుల్లో అలా చేస్తారు కూడా. कि बहुत बुढ़े हो जाते हैं, చాలా ముసలి వాళ్ళు అయిపోతారు అంటే हॉस्पिटल के डॉक्टरों को तंग कर देते हैं, హాస్పిటల్లో డాక్టర్లను కూడా చాలా కష్టపెడుతూ ఉంటారు. परिवार वालों को तंग कर देते हैं. तो क्या करते हैं? పరివారంలో ఉండే వాళ్ళని కూడా బాగలేని వాళ్ళు చాలా కష్టపెడుతూ ఉంటారు కదా, అప్పుడేం చేస్తారు? वो अपने खुद भी दुखी होते रहते हैं, వాళ్ళు స్వయం కూడా దుఃఖి అవుతూ ఉంటారు. उनको ठां कर देते हैं. అటువంటి వాళ్ళని నాస్తికులు మన గోలీతో పేల్చేస్తారంట. उनको नास्तिक कहें या आस्तिक कहें? అటువంటి వాళ్ళని నాస్తికులు అంటారా ఆస్తికులు అంటారా? और नास्तिक है. నాస్తికులు అంటారు. एक ने कुछ बोला, दूसरे ने स्वीकार किया. ఒకరేమైనా చెప్పారు అంటే వెంటనే రెండో వాళ్ళు ఆ మాటని స్వీకరించారు. सामना करने की शक्ति ब्राह्मण परिवार के आगे यूज नहीं करनी है. ఎదుర్కొనేటటువంటి శక్తిని బ్రాహ్మణ పరివారం ముందు ఎప్పుడూ ఉపయోగించకూడదు. वो सामना करने की शक्ति माया के आगे यूज करनी है. ఎదుర్కొనేటటువంటి శక్తిని మాయ ఎదురుగా ఉపయోగించాలి. परिवार से सामना करने की शक्ति यूज करने से संगठन पावरफुल नहीं होता. పరివారం ఎదురుగా ఎదిరించే శక్తిని ఉపయోగించారు అంటే సంఘటన శక్తిశాలిగా తయారవదు. कोई भी बात नहीं जचती तो भी एक दूसरे का सत्कार करना चाहिए. ఏదైనా విషయం మన బుర్రకు ఎక్కడం లేదు అనుకోండి, మనకు అర్థం కావడం లేదు, అయినప్పటికీ పరస్పరంలో ఒకరికొకరికి గౌరవాన్ని ఇచ్చుకోవాలి. పరివారంలో उस समय किसी के संकल्प व बोल को कट नहीं करना चाहिए. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే మనకు అర్థం కాలేదు అని వెంటనే ఆ మాటను అక్కడ కట్ చేయకూడదు. మనం వెంటనే రిగార్డ్ ఇవ్వాలి, అంటే గౌరవాన్ని ఇవ్వాలి. సరే హాజీ అనే పాట అభినయించాలి, అంతేకాని ఎవరి సంకల్పాలని మాటల్ని కట్ చేయకూడదు. अव्यक्त वाणी तारीख 9 दिसंबर 1975 पृष्ठ 271 अंत 272 आदि. बाकी ये नहीं कहा कि ब्राह्मण परिवार पर पूरा निश्चय. మరి ఎప్పుడు ఇలా అనలేదు, బ్రాహ్మణ పరివారం పైన పూర్తి నిశ్చయం ఉండాలి. अरे ब्राह्मण परिवार में तो नौकरियां हैं. బ్రాహ్మణ పరివారంలో అయితే 9 ప్రకారాలుగా వర్గాలు ఉన్నాయి కదా బ్రాహ్మణుల్లోనూ. नौकुरी के ब्राह्मण है, ऊंचे से ऊंचे कुरी के ब्राह्मण भी हैं, अच्छे से अच्छे और बुरे से बुरे. देखना हो तो कहाँ देखो है? 9 ప్రకారాలైన బ్రాహ్మణులు ఉన్నారు, ఉన్నతోన్నతులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, నీచాతి నీచమైన బ్రాహ్మణులు ఉన్నారు. బాబా అన్నారు కదా, ఉంచైతే ఉంచా, ఉన్నతోన్నతుల్ని చూడాలి అన్నా
లేదా నీచాతి నీచమైన వారిని చూడాలి అన్నా ఎక్కడ చూడాలి అన్నారు? यहाँ देखो, ఇక్కడే చూడండి. तो ये थोड़ा ही कहा, ये तो हमने मन मत मिक्स कर ली कि ఇలా ఎప్పుడైనా అన్నారా ఏంటి బ్రాహ్మణ పరివారాన్ని మాటని ఒప్పుకోవాలి అని? ब्राह्मण परिवार पर निश्चय, బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయము అని. हाँ आप समान जो है మన సమానంగా ఎవరైతే అయ్యారో वही हमारा परिवार है। వారే మన పరివారం. अगर आप समान नहीं है, बाप समान नहीं है, तो हमारा परिवार नहीं है। మన సమానంగాను లేరు, బాప్ సమానంగాను లేరు అంటే వాళ్ళు మన పరివారం కాదు. बाप के संबंध के आधार पर हमारे संबंध हैं। తండ్రి యొక్క సంబంధ ఆధారంలో మన యొక్క సంబంధం, वो ही हमारा परिवार है। వారే మన పరివారం. जिनका बाप से संबंध नहीं, ఎవరికి తండ్రితో సంబంధం లేదో, बाप से कनेक्शन नहीं, తండ్రితో కనెక్షన్ లేదో, बाप से संसर्ग नहीं, संबंध नहीं, తండ్రి జతలో సంబంధం లేదో, సంపర్కం లేదో, वो हमारा परिवार नहीं हो सकता। వారు మన పరివారం అవడానికి సాధ్యమే లేదు. तो बाबा कहते हैं सभी धोखा देने वाले हैं। బాబా అయితే అంటారు అందరూ మోసం చేసేవారే అని. तो ब्राह्मण परिवार पर कैसे निश्चय करना है? మరి బ్రాహ్మణ పరివారం పైన ఎలా నిశ్చయం చేయాలి, నిశ్చయం పెట్టుకోవాలి? कहा किसने कि तुम पूरे ब्राह्मण परिवार पर निश्चय करो? ఎవరు చెప్పారు పూర్తి బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయం పెట్టుకోండి అని? ब्राह्मण परिवार में सब एक जैसे हैं क्या? బ్రాహ్మణ పరివారంలోనూ అందరూ ఒకే విధంగా ఒకే సమానంగా ఉన్నారా ఏంటి? नहीं, तो हम లేరు. कैसे निश्चय करें? మరి మనం ఎలా వారిపైన నిశ్చయం పెట్టుకోవాలి? बाप नॉलेज, नॉलेज में भी विशेष ड्रामा और परिवार। తండ్రి నాలెడ్జ్, నాలెడ్జ్ అంటే జ్ఞానం, జ్ఞానంలో కూడా విశేషంగా డ్రామా మరియు పరివారము. अगर चार ही बातें मजबूत नहीं है तो विघ्न आते हैं। అయితే ఒకవేళ ఈ 4 మాటల్లో స్ట్రాంగ్ గా లేరు, దృఢంగా లేరు అంటే విఘ్నాలు వస్తాయి. विघ्नों को पार करने में अटेंशन देना पड़ता है। మరి విఘ్నాలని దూరం చేయడంలో చాలా అటెన్షన్ ఇవ్వాల్సి పడుతుంది. इसलिए परिवार की पहचान, परिवार से प्यार, एक दो को समझना यह बहुत आवश्यक है। అందుకే పరివారంని గుర్తించడం, పరివారం పైన ప్రేమ, పరస్పరంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇది చాలా అవసరం ఉన్నది. अव्यक्त वाणी तारीख 31 मार्च 2010 पृष्ठ 3 आदि। అవ్యక్తవాణి తేదీ 31 మార్చి 2010. बाप पर निश्चय होगा तो बाप के परिवार पर भी निश्चय होगा। తండ్రి పైన నిశ్చయం ఉంది అంటే తండ్రి యొక్క పరివారం పైన కూడా నిశ్చయం అనేది ఉంటుంది. बाप सूर्यवंशी तो बाप का परिवार भी ऐसा होगा, सूर्यवंशी होगा। తండ్రి సూర్యవంశీ అంటే తండ్రి పరివారం కూడా ఎలా ఉంటుంది? సూర్యవంశీ పరివారమే అయి ఉంటుంది. या परिवार में एक बात करने वाला दूसरा दूसरी बात करने वाला होगा। లేక తండ్రి పరివారంలో ఒకరు ఒక మాట మాట్లాడితే ఇంకొకరు ఇంకొక మాట మాట్లాడే విధంగా ఉంటారా బాబా తండ్రి పరివారం? है? जो बाप का परिवार होगा అలా ఉంటారా? తండ్రి యొక్క పరివారం ఎవరైతే అయ్యున్నారో नंबर అవ్వల్ నంబర్ పరివారము वो दो बातें करने वाला होगा, उसके भांति दो प्रकार की बातें करने वाले होंगे। వాళ్ళు రెండు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఆ పరివార సదస్యులు రెండు మాటలు మాట్లాడేవారుగా ఉంటారా? दो प्रकार की धारणाओं वाले होंगे, రెండు ప్రకారాలైన ధారణలు కలిగిన వారుగా ఉంటారా? या एक के राज्य में चलने वाले होंगे, లేదా ఒక్కరి రాజ్యంలో నడిచేవారై ఉంటారా? एक के राज्य में चलने वाले होंगे। ఒక్కరి రాజ్యంలో నడిచేవారై ఉంటారు. जैसे बाप से संबंध रखना आवश्यक है, ऐसे ईश्वरीय परिवार से संबंध रखना भी अति आवश्यक है। ఏ విధంగా తండ్రి జతలో సంబంధం పెట్టుకోవడం చాలా అవసరమో అలానే ఈశ్వరీయ పరివారం జతలో సంబంధాన్ని ఉంచుకోవడం కూడా అతి
అవసరమైనది. सारे कल्प में नंबर 1 आत्मा ब्रह्मा बाप और ईश्वरीय परिवार के संबंध संपर्क में आना है। మొత్తం కల్పంలో నంబర్ 1 ఆత్మ బ్రహ్మ బాప్ మరియు ఈశ్వరీయ పరివారం యొక్క సంబంధ సంపర్కంలో రావాలి. ऐसे नहीं समझना, अच्छा बाप तो हमारा है, हम बाप के हैं। ఇలా ఎప్పుడూ తెలుసుకోవద్దు, మంచిది, తండ్రి మనవారు, మేము తండ్రి వారిమయ్యాము అని. यह भी पास विद ऑनर की निशानी नहीं है, ఇది కూడా పాస్ విత్ ఆనర్ యొక్క గుర్తులైతే కావు. क्योंकि आप सन्यासी आत्माएं नहीं हो, ऋषि मुनि की आत्माएं नहीं हो, किनारा करने वाले नहीं हो। ఎందుకనంటే మీరు సన్యాసి ఆత్మలైతే కారు, ఋషి ముని ఆత్మలైతే కారు, అందరి నుండి దూరంగా వెళ్ళి ఒంటరిగా ఉండేటటువంటి ఆత్మలైతే కారు. लेकिन विश्व का सहारा बनने वाली आत्माएं हो। అయితే మీరయ్యారు విశ్వానికి ఆధారం అయ్యేటటువంటి ఆత్మలు. विश्व किनारा नहीं, विश्व कल्याणकारी हो। విశ్వాన్ని నుండి దూరంగా వెళ్ళిపోయేవారు కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మలయ్యారు. परिवार के अविनाशी प्यार के धागे के बीच से निकल नहीं सकते हो। పరివారం యొక్క అవినాశి దారంలో మధ్యలో నుండి మీరు బయటపడడానికి సాధ్యం లేదు. అందరూ ఆ దారంలో గుచ్చబడి ఉన్నారు, మాల యొక్క దారంలో. विजय रत्न प्यार के धागे के बीच से निकल नहीं सकते। విజయ రత్నాలు ఎవరైతే ఉన్నారో వారు ప్రేమ అనేటటువంటి ఈ దారం మధ్యలో నుండి బయటపడలేరు. इसलिए कभी भी किसी भी बात में, किसी स्थान में, किसी सेवा से, किसी साथी से किनारा करके अपनी अवस्था को अच्छा बना के दिखाऊं, यह संकल्प नहीं करना। అందువలన ఎప్పుడు కూడా ఏ మాటలోనూ, ఏ స్థానంలోనూ, ఏ సేవలోనూ లేదా ఏ సాతి జతలోనైనా దూరంగా ఉంటూ మేము మా స్థితిని తయారు చేసుకుని చూపిస్తాము అని ఇలాంటి సంకల్పం చేసేవారిగా కాకూడదు. कहते हैं ना, हम इसके साथ नहीं चल सकते, उसके साथ चलेंगे। इस स्थान पर उन्नति नहीं होगी, दूसरे स्थान पर होगी। इस सेवा में विघ्न है, दूसरी सेवा में अच्छा होगा। అంటారు కదా, మేము వీరి జతలో ఉండలేము, వీళ్ళ జతలో నడుచుకోలేము, వీళ్ళ జతలో ఉండము, ఈ స్థానంలో మా ఉన్నతి జరగడం లేదు, వేరే స్థానంలో మాకు మంచిగా ఉన్నతి అవుతుంది, ఈ సేవలో విఘ్నం ఉంది, వేరే సేవ మంచిగా ఉంటుంది. यह सब किनारा करने की बातें हैं। ఇలా అంటారు కదా, ఇవన్నీ ఆ సేవని లేదా వ్యక్తుల్ని వారందరి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నమే. अगर एक बार यह आदत अपने में डाली तो यह आदत आपको कहाँ भी टिकने नहीं देगी। ఒకవేళ ఈ అలవాటు మీరు స్వయంలో వేసుకున్నారు, ఈ స్థానంలో నాకు మంచిగా పురుషార్థం జరగడం లేదు, వేరే స్థానానికి వెళ్ళాలి, ఇలా అలవాటు చేసుకున్నారు అంటే ఆ అలవాటు మిమ్మల్ని ఎక్కడ కూడా నిలవనివ్వదు. बुद्धि को भी एकाग्र रहने नहीं देगी, మరి బుద్ధిని కూడా ఏకాగ్రంగా ఉండనివ్వదు. क्योंकि बुद्धि को बदलने की आदत पड़ गई, यह भी कमजोरी गिनी जाएगी। ఎందుకంటే మన బుద్ధికి స్థానాన్ని పరివర్తన చేసే లేదా వ్యక్తుల్ని పరివర్తన చేసే లేదా సేవని పరివర్తన చేసే అలవాటు పడిపోయింది. అందువల్ల మన బుద్ధిను ఏకాగ్రంగా ఉండలేదు. ఇది కూడా ఒక బలహీనతలోనే లెక్కింపబడుతుంది. अव्यक्त वाणी तारीख 7 मार्च 1990 पृष्ठ 175 मध्य। అవ్యక్తవాణి తేదీ 7 మార్చి 1990. क्योंकि परिवार को छोड़ा तो कहाँ जाएंगे, नहीं रहना ही है। పరివారాన్ని వదిలిపెట్టారు అంటే ఎక్కడికి వెళ్ళగలరు? ఉండనే ఉండాలి పరివారం జతలో, और निभाना ही है। మరి పరివారం జతలో నిభాయించాలి సంబంధం. तो इसमें पास हो। ఈ విషయంలో మీరు పాస్ అయ్యారా? कभी ऐसे तो नहीं आता है कि ये नहीं होता तो अच्छा होता। ఎప్పుడు ఇలా అయితే అనుకోరు కదా, ఇది లేకుంటే చాలా మంచిగా ఉంటుంది, ये ऐसा क्यों करते हैं, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు, ऐसा ये क्यों होता है। అలా వీళ్ళు ఎందుకు చేస్తారు, అలా ఎందుకు అవుతుంది.
ये संकल्प आता है, ఇలా సంకల్పాలు వస్తాయా? एकदम परिवार का नशा। ఏకదం పరివారం యొక్క నశ అనేది ఉండాలి. चारों ही प्रकार के निश्चय वाला 4 ప్రకారాలైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వారు कभी भी ऐसे वैसे संकल्प में नहीं हारेगा। ఎప్పుడు కూడా అలాంటి సంకల్పాలలో వాళ్ళు ఓడిపోరు వచ్చి. और न ऐसे वैसे संकल्प करेगा। మరి ఇలాంటి సంకల్పాలు కూడా చేయరు. संकल्पों में आए कि ऐसे क्यों होता है, సంకల్పాల్లో వచ్చింది వీళ్ళు అలా ఎందుకు చేస్తారు అని. लेकिन मुझे वह क्यों व क्या हिलावे ही नहीं। నన్ను ఎప్పుడు కూడా ఎందుకు ఎలా ఇలా అంటూ నన్ను ఎప్పుడు కదిలించే విధంగా ఉండకూడదు. हमारा मूड बदली नहीं करे। మన మూడు అంటే మన స్థితిని కూడా అవి పరివర్తన చేయకూడదు. इसको कहते हैं 4 में ही पास। అప్పుడు వాళ్ళని అంటారు 4 మాటల్లో పాస్ అయ్యారు అని. तो आपने हाथ तो उठाया, మీరైతే చెయ్యి అయితే ఎత్తారు, ये बाप दादा को खुश तो किया, చెయ్యి ఎత్తి బాప్ దాదాని ఖుషి అయితే చేశారు. परंतु बाप दादा को ये जो परिवार की बात है, అయితే బాప్ దాదాకి పరివారం యొక్క మాట ఏదైతే ఉందో उसमें कभी कभी बातें सुननी पड़ती हैं। అందులో అప్పుడప్పుడు బాప్ దాదా కూడా ఏదో వినాల్సి పడుతుంది, देखनी पड़ती हैं। కొన్ని విషయాలు చూడాల్సి పడుతుంది. तो एकदम बड़ी दिल हो, అందుకే ఏకదం విశాల హృదయులుగా ఉండాలి. सबको शुभ भावना शुभ कामना से ठीक करना। అందరినీ శుభభావన శుభకామనతో సరిచేయండి. क्योंकि परिवार ही एक है, ఎందుకనంటే పరివారము ఒకటే. तो एक मत होके चलना है ఏక మతం అయ్యి నడుచుకోవాలి. और అంటే ఒకే మతం అయ్యి అందరూ నడుచుకోవాలి. चलाना भी है। మరి అందరినీ నడిపించాలి కూడా ఒకే మతంలో. सिर्फ चलना नहीं है, चलाना भी है। కేవలం ఒకే మతంలో నడవడం కాదు, నడిపించాలి కూడా అందరినీ. इसलिए बाप दादा इस बात पर अटेंशन दिला रहे हैं అందువల్ల బాప్ దాదా ఈ విషయంలో అందరికీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. कि परिवार में जो किसी भी हलचल में पास हो जाते हैं, పరివారంలో ఏదైనా హల్చల్లో పాస్ అయిపోతారు అంటే व्यर्थ नहीं चलता है, వ్యర్థం అనేది నడవడం లేదు అంటే उन्हें दूसरों को भी ऐसा बनाना है। వారు ఇతరుల్ని కూడా అలా తయారు చేయాలి, उसी प्रकार चलाना है। అదే విధంగా వేరే వాళ్ళని కూడా నడిపించాలి. परिवार है तो परिवार में सहयोग तो देना पड़ेगा। పరివారము అంటే పరివారంలో అందరికీ సహయోగం అయితే ఇవ్వాలి కదా. परिवार से कट तो होंगे नहीं, పరివారం నుండి అయితే వేరైతే కారు, छोड़ के जाना तो है नहीं। పరివారాన్ని వదిలిపెట్టి అయితే వెళ్ళడం అనేది లేనే లేదు. रहना तो यही है, तो परिवार को भी तैयार करना पड़ेगा। పరివారం జతలోనే ఉండాలి అంటే పరివారాన్ని కూడా తయారు చేయాలి. మరి लौकिक में भी जब अच्छी बुद्धि थी, లౌకికంలోనూ ఎప్పుడైతే మంచి బుద్ధి ఉండెనో तो एक दो के सहयोगी बन आगे बढ़ाते थे। పరస్పరంలో ఒకరికొకరి సహయోగిలు అయ్యి వారిని కూడా ముందుకు వెళ్లే విధంగా చేసేవారు. गांव को भी अपना परिवार समझते थे। ఏ గ్రామంలో అయితే ఉంటారో ఆ గ్రామాన్ని కూడా తమ పరివారము అని అనుకునేవారు. और ये तो अलौकिक परिवार है, మరి ఇదైతే అలౌకిక పరివారము. क्योंकि खिटपिट जो होती है और माया जो आती है, అయితే పరస్పరంలో ఏవైతే మనస్పర్ధలు జరుగుతూ ఉంటాయో మాయ ఏదైతే వస్తుందో वो परिवार की बातों में ही माया आती है। పరివారం యొక్క మాటల్లోనే మాయ కూడా వస్తుంది, संबंध में आती है। సంబంధంలోనే మాయ వస్తుంది.
व्यर्थ थॉट्स संबंध के कनेक्शन में चलते हैं। వ్యర్థ సంకల్పాలు సంబంధం యొక్క కనెక్షన్లోనే వస్తూ ఉంటాయి. संगठन में सफलता पाने का साधन ही एक है, स्वयं को बदलना है। సంఘటనలో సఫలత పొందేందుకు సాధనము ఒక్కటే, అదైంది స్వయాన్ని పరివర్తన చేసుకోవడం. दूसरे को बदलने का नहीं सोचना, ఇతరులు పరివర్తన అవ్వాలి అని ఎప్పుడూ ఆలోచించకూడదు, लेकिन स्वयं बदलना है। అయితే స్వయం పరివర్తన అవ్వాలి. जो मोल होने जानता है वही रियल गोल्ड बन जाता है। ఎవరైతే స్వయం పరివర్తన అవ్వడం, మోల్డ్ అంటే పరివర్తన అవ్వడం, వంగడం వచ్చో వారే రియల్ గోల్డ్ అవ్వగలరు. రియల్ అంటే సత్యమైన బంగారంగా అవ్వగలరు. अव्यक्त वाणी तारीख 27 मार्च 1983 पृष्ठ 105 आदि। అవ్యక్తవాణి తేదీ 27 మార్చి 1983. परिवार को संतुष्ट करने के लिए सिर्फ छोटी सी एक बात है, रिगार्ड दो और रिगार्ड लो। పరివారాన్ని సంతుష్టం చేయడం కోసం కేవలం ఒక చిన్న మాట, ఒక్కటే మాట, గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని తీసుకోండి. यह रिकॉर्ड दिन रात चलता रहे। ఇలా రికార్డ్ రాత్రి పగలు నడుస్తూ ఉండాలి. रिगार्ड का रिकॉर्ड निरंतर चलता रहे। ఈ గౌరవాన్ని ఇచ్చేటటువంటి రికార్డ్ నిరంతరము మనలో నడుస్తూ ఉండాలి. अव्यक्त वाणी तारीख 27 मार्च 1981 पृष्ठ 114 अंक। ऐसे चारों ही निश्चय में पास होना है। ఇలా 4 నిశ్చయాలలో పాస్ అనేది అవ్వాలి. 3 में 2 या 2 में नहीं, 3లో లేదా 2లో పాస్ అవ్వడం కాదు, नंबर 1 होना है। నంబర్ 1 కావాలి. అంటే 4 విషయాల్లోనూ పాస్ అవ్వాలి. इसके लिए विनाश की तैयारियां भी होते भी अभी विनाश रुका हुआ है। అందుకని వినాశనాన్ని తయారీలు అయినప్పటికీను ఇప్పుడు వినాశం ఆగి ఉంది. కారణం ఈ 4 మాటల్లో నిశ్చయం లేని కారణంగా. प्रकृति भी बाप के पास आती है। ప్రకృతి కూడా తండ్రి దగ్గరకు వస్తుందంట. प्रकृति भी कहती है बहुत बोझ हो गया है मेरे ऊपर। ప్రకృతి బాబాతో అంటుంది, నా మీద చాలా బరువు అనేది పెరిగిపోతూ ఉంది అని. अब प्रकृति भी बोझ से छूटना चाहती है। ప్రకృతి కూడా ఇప్పుడు ఆ బరువు నుండి స్వయాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ బరువు ఎప్పుడు తగ్గిపోతుందా నా పైన అని. और माया भी कहती है कि मैं जानती हूँ। మరి మాయ కూడా అంటుంది, నాకు తెలుసు कि मेरा पार्ट अभी जाने वाला है। నా పాత్ర ఇప్పుడు సమాప్తి అవనున్నది అని. लेकिन ब्राह्मण परिवार में ऐसे भी बच्चे हैं అయితే బ్రాహ్మణ పరివారంలో అలాంటి పిల్లలు కూడా ఉన్నారు, जो छोटी बात में मेरे साथी बन जाते हैं। అయితే చిన్న చిన్న విషయాల్లో నా సహయోగిగా అయిపోతారు, నా జతవారుగా అయిపోతారు. మాయ అంటుంది అలా. बिठाए देते हैं मेरे को। నేను వెళ్ళిపోయే సమయం దగ్గర వస్తూ ఉంది. అయితే బ్రాహ్మణ పరివారంలో అటువంటి పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న విషయాల్లో నా సాతీలు అయిపోతారు అని నన్ను కూర్చోబెట్టేస్తున్నారు. तो अपना राज्य लाने में ये 4 निश्चय, తమ రాజ్యాన్ని తీసుకురావడంలో ఈ 4 విషయాల్లో నిశ్చయము परसेंट में है, इसलिए समय भी रुका हुआ है। పర్సంటేజ్ లో ఉంది నిశ్చయం అనేది 4 విషయాల్లో. ఆ కారణంగా సమయం కూడా ఇప్పుడు ఆగి ఉంది. सिर्फ बाप में निश्चय को भी निश्चय बुद्धि नहीं कहा जाता। కేవలం తండ్రి పైన నిశ్చయం ఉంది అంటే ఆ నిశ్చయాన్ని కూడా నిశ్చయ బుద్ధిలు అని అనరు. बाप में निश्चय बुद्धि साथ साथ अपने आप में भी निश्चय बुद्धि होने चाहिए। తండ్రి పైన నిశ్చయ బుద్ధి, జతలో మన పైన కూడా మనకి నిశ్చయ బుద్ధిలుగా ఉండాలి మనం.
और साथ साथ जो भी ड्रामा के हर सेकंड की एक्ट रिपीट हो रही है। మరి జతలో ఏదైతే డ్రామా యొక్క ఒక్కొక్క సెకండ్ యొక్క పాత్ర రిపీట్ అవుతూ ఉందో उसमें भी 100% निश्चय बुद्धि चाहिए। అందులోనూ 100% నిశ్చయ బుద్ధిలుగా ఉండాలి। इसको कहा जाता है निश्चय बुद्धि। అప్పుడే వారిని అంటారు నిశ్చయ బుద్ధిలు అని। अव्यक्त वाणी तारीख 27 फरवरी 1972 पृष्ठ 232 आदि। అవ్యక్తవాణి తేదీ 27 ఫిబ్రవరి 1972। ఓం శాంతి।